So I'm going to talk so many things here today, and then I believe God's going to bless us in a powerful way today. Amen. Come and ask the Lord, Father, give unto me the spirit of wisdom and revelation in the knowledge of you, that the eyes of my understanding may be enlightened, that I may see the riches of your glory, which you have prepared for me, along with the saints, and the exceeding greatness of your power in us, for us, and toward us who believe. In Jesus' name. Amen. Hallelujah. యేసయ్యా నిన్ను ఎరుగుటయందు నాకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన ఆత్మను అనుగ్రహించండి. పరిశుద్ధులలో మీరు నాకు అనుగ్రహించిన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నేను తెలుసుకున్నట్లు నా మనోనేత్రములు వెలిగించబడునుగాక. యేసు నామమున అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. అఫ్కోర్స్ ఇంకోటి కూడా చెప్పాలి, తెలుగులో ఏంటంటే విశ్వసించు మన యందు ఆయన కనపరచు అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. ఓకే, సో దేర్ ఇస్ ఎన్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ that God is releasing towards us who believe. Amen. చూడండి, anything in the life of a Christian, విశ్వాస జీవితంలో or క్రైస్తవ జీవితంలో ఏదైనా సరే, we must pursue it by faith. That's the basic thing, that's the highest thing, that's the middle thing. Amen. చాలాసార్లు ద రీజన్ వై మెనీ పీపుల్ వర్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దేర్ లైఫ్, చాలామంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకని ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారంటే, దే ఆర్ నాట్ పర్స్యూవింగ్ బై ఫెయిత్, దే ఆర్ పర్స్యూవింగ్ బై దేర్ స్ట్రెంగ్త్. వారు సొంత బలంతో దానిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ టైమ్ యువర్ స్ట్రెంగ్త్ ఫెయిల్స్, యూ ఫెయిల్. ఆమెన్. And then when I say faith, I'm telling you, don't beat up so much about not having faith. విశ్వాసం నాకు లేదు అని మిమ్మల్ని మీరు బాధేసుకోమాకండి. Jesus said, if you have faith like grain of a mustard seed, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అని అన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. I don't think anybody under the sound of my voice have less than avaginjanta viswasam. Everybody have that faith. Hallelujah. ఒక ఆయన ఆవగింజంత విశ్వాసం అంటే దానికి ఒక 12 మెట్లు చెప్పాడు. అదేంటి, ఆవగింజ గుండ్రముగా ఉండును, ఆవగింజ ఇంక దాని గురించి ఇంకంటే సంపూర్ణమైనది విశ్వాసం అని, ఇంకా ఆవగింజ నల్లగా ఉండను, విశ్వాసం నల్లగా ఉండు, ఇది చెప్పలేదు. అది ఒక్కటి తప్పించి దాంట్లో ఈ మొత్తానికి 12 తీసుకొచ్చారు. Jesus did not mean all those things. Jesus meant it like he said it. ఆయన చెప్పినట్టే ఆయన దాన్ని భావించారు. So he meant it like he said it. సో ఆవగింజంత విశ్వాసం అంటే the faith that you have is not about the size, it's the exercise. Amen. Hallelujah. మనకున్న విశ్వాసము దాని యొక్క సైజ్ కాదు మనం చూడాల్సింది, దాన్ని ఎంత మనం ఉపయోగిస్తున్నాం. ఇట్స్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. మీకు ఇది అర్థమైతే మీరు ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ షేక్ ఎనీథింగ్ దట్ యు ఆర్ ఫేసింగ్. మీరు దేనిని ఎదుర్కొంటున్నారో, లేకపోతే దేన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, లేకపోతే ఏది మన ఎదురు ఉందో, దాన్ని ఏదైనా సరే మీరు దాన్ని జయించగలుగుతారు. ఆమేన్. So the reason why I'm telling these things is, even the anointing you have to pursue it by faith. Even anything in Christian life, క్రైస్తవ జీవితంలో నూతన నిబంధన యొక్క ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇంకంతే. You cannot change it otherwise. You cannot change it. There is no substitute for faith.
ఆమేన్. సో, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఇవన్నీ వింటా ఉంటే నేను చాలా రాడికల్‌గా మాట్లాడుతూ ఉంటాను. సమ్ పీపుల్ గెట్ దిస్ ఐడియా దట్ ఐ యామ్ టాకింగ్ సో మచ్ అబౌట్ వర్క్స్. నో, ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఫెయిత్ కరస్పాండింగ్ వర్క్స్. ఆమేన్. హల్లెలూయా. ఇన్ అదర్ వర్డ్స్, విశ్వాస సహితమైన క్రియలు. అంటే నేను నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ యాక్టింగ్. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను వెళ్ళి తలుపు తెరుతున్నాను. నేను నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ ట్రయింగ్. నేను నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్. నేను నమ్ముతున్నాను కాబట్టి, సో నేనేమంటున్నానంటే, మీరు నమ్ముతున్నారు కాబట్టి యూ మస్ట్ గో అండ్ యాక్ట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ బేసింగ్ అవర్ స్ట్రెంగ్త్ ఆన్ అవర్ యాక్షన్స్. మనం చేసే పనుల మీద మన యొక్క బలం లేదు. మన యొక్క బలం అంతా ఎవరి మీద ఉందంటే యేసయ్య మీద ఉంది. ద ఆథర్, ద పర్ఫెక్టర్, ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. సో దీన్ని మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. యు నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ థింగ్స్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అనాయింటెడ్ లైఫ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అబ్జర్వేషన్, అసోసియేషన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, కొన్ని రిలేషన్షిప్స్ దేవుడు ఇచ్చినవి కాపాడుకోవాలి. ఎస్పెషల్లీ స్పిరిచువల్ రిలేషన్షిప్స్, ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్స్. మీ జీవితంలో మీరు ఏమి కోల్పోయారో కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత కొంతమంది 10 సంవత్సరాలు అయిన తర్వాత అర్థమైంది. కొంతమందికి 10-15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అర్థం కాదు. సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ గాడ్ డిక్లైన్డ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ ఆఫ్ డిసోసియేషన్. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆ యొక్క బంధమును తెంపేసుకోవటం వలన, ఐ మీన్ దట్ అసోసియేషన్, యువర్ మిస్సింగ్ దట్ అసోసియేషన్ అండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ డిక్లైనింగ్. అండ్ దెన్ ఆత్మీయ జీవితం వర్స్ కిందకి వెళ్ళిపోవటం ప్రారంభిస్తే ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ విల్ స్టార్ట్ గోయింగ్ డౌన్. సో అందుకనే వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఆర్ హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, అండ్ ఐమ్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చర్చ్. దేవుడు మీకు ఇచ్చిన ఈ పరిచర్య, ఈ సంఘము, యూ డోంట్ డిసోసియేట్ ఆర్ యూ డోంట్ మూవ్ అవే. ఆమేన్. అసోసియేషన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Association. I mean, the other day I was listening to my sister talking from US. మా చెల్లి మాట్లాడితే talking about her friend. She went to a church for 10 years, never got to get prayed by the pastor in 10 years, not even once. అంట 10 సంవత్సరాలు చర్చ్కి వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఐ మీన్ పాస్టర్ గారు ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి అవకాశం లేదంట. మరి and when my sister said that, I got struck. యాక్చువల్గా నేను రాత్రి అంతా పడుకోను. ఐ మీన్ 2-3 రోజుల నుంచి పడుకోకుండా ఉంటాను. ఐ మీన్ చాలామంది ఇక్కడికి వచ్చి కూడా తొందరగా కొత్త వాళ్ళు రమ్మంటే ఆ సందుల్లో నుంచి వీళ్ళు కూడా వచ్చేస్తుంటారు, పాత వాళ్ళు కూడా. ఐ మీన్ చర్చ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు ఆకలేస్తుంది అంటా ఉన్నా. ఐ మీన్ ఐ విల్ బి స్టేయింగ్ హియర్ అట్లీస్ట్ ఫర్ 1 hour or sometimes 2 hours. జస్ట్ స్టాండ్ అండ్ ప్రే ఫర్ పీపుల్. అది అడావుడిగా కాదు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఐ మీన్ ఇలా బోర్డులు పట్టుకుంటారు. దాన్ని పాస్టర్ గారు చదువుతారు లేదు తెలియదు, కానీ దాన్ని ఇట్లా చూసుకుంటా వాళ్ళ చేతులు పెట్టేసి వెళ్ళిపోతారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ వర్క్స్ ఆర్ బట్ ఐ పేషెంట్లీ స్టాండ్ అండ్ లిసన్ టు పీపుల్ బికాస్ ఐ మీన్ the one thing that I see is I try to see myself in everybody. నేను ప్రతి ఒక్కరిలో నేను చూసుకుంటా ఉంటాను. ఐ మీన్ ఐ మైట్ హ్యావ్ ద సిచ్యువేషన్, ఆర్ నేను ఆ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, ఆర్ నన్ను తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఆర్ నేను దాంట్లో ఉంటే ఇఫ్ సంబడి రెస్పాన్స్ టు మీ, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ రెస్పాన్స్ టు మీ లైక్ దాట్, ఐ మే నాట్ రిసీవ్ దట్. నేను దాన్ని పొందుకోలేనేమో. ఐ మీన్ ఇట్ హర్ట్స్ మీ, రైట్? సో నేను అందుకనే ఐ మీన్ వెదర్ దే ఆర్ వాట్ ఎవర్ క్లాస్ దే ఆర్, ఐ డోంట్ సీ దేర్ అటైర్, ఐ డోంట్ సీ దేర్ జాబ్స్, ఐ డోంట్ సీ ఎనీథింగ్. ఎస్పెషలీ వాళ్ళు ఎంత తక్కువ అయితే అంత మంచిది. ఐ కెన్ రిలేట్ టు దెమ్ ఈవెన్ వెల్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. And I try to listen to them patiently and then try to pray for them, and then I mean దేవుడు నాకు ఏదైనా మాట ఇస్తే వారికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. And I was thinking what kind of association is very very powerful. Hallelujah. I mean, I'm not putting anything down, ఎవరిని అనే అంత స్థాయి లేదు మనకి. అంత ఐ మీన్ స్థాయి ఉన్నా మనం తీసుకోం. ఆమేన్. హల్లెలూయా. ఐ మీన్ జస్ట్ ఫర్ ఐ మీన్ కరెక్షన్. మనం ఎవరిని అంటాక మనకు అధికారం లేదు. ఐ మీన్ హూ ఆర్ వి టు జడ్జ్ ద సర్వెంట్ ఆఫ్ ఎన్ అనదర్? ఆమేన్.
బట్ యు మస్ట్ బి వైస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి విజ్డమ్ ఉండాలంటే పావులాగా విజ్డమ్ ఉండాలంట మనకి. వి మస్ట్ బి వైస్ యాజ్ సర్పెంట్స్ అండ్ ఇన్నోసెంట్ యాజ్ డౌస్. ఆమేన్. హల్లెలూయా. So, I mean, you must be also knowing, మీకు కూడా తెలియాలి. I mean, you must understand what kind of association I am into. Yeah. So, తర్వాత observation is very, very powerful. అనాయింటింగ్, అభిషేకం అనేది చాలా మందికి దే వాంట్ ఇట్ దెన్ అండ్ దేర్, అక్కడే కావాలి, అప్పుడే ప్రేయర్ చేసేసి బ్రదర్ మీకున్న అభిషేకం ఇచ్చేయండి అంటే ఫర్ దట్ మ్యాన్ టు గివ్ దట్ అనాయింటింగ్ ఇట్స్ నాట్ ఇన్ ఈజీ. అఫ్ కోర్స్ ఐ మీన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇంపార్టేషన్. కానీ ఒక వ్యక్తి ఇంపార్ట్ చేస్తున్నాడంటే ఏంటంటే తనలో దేవుడు తన ద్వారా జరిగించినవి చేసినవి తను వెళ్ళిన ప్రాసెస్ వాటన్నిటిలో నుంచి ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే తన అంశ అంటారు చూడండి, దైవ సంబంధమైన తన యొక్క ఐ మీన్ ఇట్స్ నాట్ హిమ్ బట్ ఇట్స్ ఫ్రమ్ గాడ్ దట్ మేడ్ హిమ్ వాట్ హీ ఈస్. దానిని ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఆమేన్. అందుకని మీరు ఎలీషా ఎలీషాని చూస్తే ఐ మీన్ నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని ఇంకా వెంబడిస్తుంటే ఆ చివరి స్టేజ్కి వచ్చినప్పుడు దాన్ని ఐ మీన్ హీ విల్ గివ్ ఇట్. ఆమేన్. సో అబ్జర్వేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ నేను అబ్జర్వేషన్ గురించి మాట్లాడుతూ ఐ మీన్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్టిజం ఇచ్చి యోహాన్ గురించి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐ మీన్ జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి చెప్పబడిన మాటలు ఐ మీన్ నూతన నిబంధనలో అపార్ట్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరి గురించి చెప్పబడలేదు. ఐ మీన్ మీరు అరణ్యములో దేన్ని చూడటానికి వెళ్ళారు అని అన్నాడు ప్రభు. వాట్ డిడ్ యూ గో అవుట్ టు సీ ఇన్ ద విల్డర్నెస్? ఇఫ్ యూ రీడ్ ఇన్ Matthew chapter 11, I mean Jesus said, what did you go out to see in the wilderness? Do you go to see a reed that is shaken by the wind? గాలి చేత కొట్టబడే ఐ మీన్ రెల్లును చూడటానికి మీరు వెళ్ళారా? I mean, what did he go out to see? And then in John's gospel he said, I mean, John the Baptist is a lamp that is burning and shining. Baptism ichi Yohanu manduchu prakashinche jyoti అని అన్నాడు. Amen. Hallelujah. So that's a testimony. And then he said, I mean, Jesus said something, స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఐ మీన్ ఎవ్వరు లేరు అని అన్నాడు ఆయన. Of course, the next statement, I mean, alpadaina vaadu Yohanu kante, I mean, ganudu, and we'll explain that why he is, but streelu kanina vaarilo Yohanu kante goppa vaadu inkevaru leru asala. And then యోహాను గురించి చెప్పండి ఇంకొక మాట ఏంటంటే అతడు దేవుడి దృష్టికి గొప్పవాడై అన్న మాట రాస్తుంటే Luke's gospel. He will be great in the sight of God. Luke's gospel chapter 1. Lucas వార్త మొదటి అధ్యాయం. And then అక్కడ ఏమని రాస్తుందంటే this man will be a forerunner of Lord Jesus Christ. మెస్సయాకి ముందుగా పరిగెత్తేవాడు అని రాయబడింది. And then it is said about him, he will be a forerunner and then he will come in the power and the spirit of Elijah. ఏలియా యొక్క ఆత్మ ఏలి యొక్క శక్తి కలిగి. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ ఏలి యొక్క శక్తి అన్న మాట రాయబడింది. And then if you see in Mark's gospel chapter 1, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం, I mean he is having, John the Baptist is having what is the dress of John the Baptist? బాప్టిజం ఇచ్చే యోహాను డ్రెస్ ఏంటి? ఒంటె రోమములు and then తోలు దట్టి, right? యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు తట్టియు ధరించుకొనువాడు. Hallelujah. John was clothed with camel's hair and wore a leather belt around his waist. Amen. యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు. మిడతలను అతని అడవి తేనియు అతనికి ఆహారము. నాకు తెలుగు బైబిల్ అస్సలు నచ్చలేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే హిస్ డయట్ వాస్ లోకస్ అండ్ వైల్డ్ హనీ. ఐ లైక్ ద వర్డ్ డయట్. వాట్ ఈస్ హిస్ డయట్? నా జాన్ ద బ్యాప్టిస్ట్ ఎందుకు అట్లాగా రెడీ అయ్యాడు? ఐ మీన్ ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ 2 Kings, రెండో రాజుల గ్రంథము, ఐ థింక్ 2 Kings chapter 1 and verse 8.
2 Kings chapter 1, 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఎలీయా. సో ప్రాబబ్లీ ఏలియా కూడా అటువంటి గొంగలి అంటే మేబీ క్యామిల్స్ హెయిర్ కి సంబంధించింది ఏదో ధరించుకొని ఉండేవాడు. Come on, hallelujah. And then he is having that same blood. చూడండి, చాలాసార్లు అబ్జర్వేషన్ గురించి నేను చదువుతాంటే somehow the Holy Spirit brought this thing. చాలాసార్లు we try to observe some mannerisms, observe the dress code of a pastor, of a minister or somebody else. వాళ్ళు ఎట్లా డ్రెస్ చేసుకుంటారు. It's all good, కానీ నాకు it's talking about John the Baptist. యోహాన్ అట్లా డ్రెస్ చేసుకొని ఏం చేశాడంటే, నాకు ఏలియా లాగా డ్రెస్ అయిపోయి పొద్దున్నే ఏలియా లాగే రెడీ అయిపోయి ఏలియా యొక్క ఆత్మ దేవా నా మీదకి వచ్చేదాకా నేను విడిచిపెట్టిన ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. He's not just dressing like Elijah, but he became Elijah. ప్రభు ఏమన్నాడంటే if you have ears మీకు చెవిగలవాడు విను గాక అని చెప్పి he is the Elijah that is to come అని అన్నాడు. Amen. Hallelujah. Hallelujah. Observation. Now Luke's Gospel chapter 1, Lucas వార్త మొదటి అధ్యాయంలో if you see it, and John the Baptist is in the wilderness. John was in wilderness. Luke's Gospel chapter 1 and verse 80. 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఎక్కడున్నాడు? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో. దీన్ని నేను కాన్సిక్రేషన్ అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఆమేన్. శిశువు ఎదిగి. And then now I want to read Luke's Gospel chapter 3 and verse 1. Lukas వార్త 3వ అధ్యాయం మొదటి వచనం. Luke's Gospel chapter 3 and verse 1. Lukas తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు. మీరు అప్పుడప్పుడు బైబిల్ చదివితే ఈ మాటలు రావు మీకు. ఓకే, సో నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందరూ కలిసి చదువుదామా? పక్కన వాళ్ళు వింటా ఉండండి. అందరు తప్పులు చదువుతున్నారు, రైట్ చదువుతున్నారు. కమ్ ఆన్, రెడీ, 1 2 3 గో. తిబెరి కైసరు ఏలుబడిలో యూదయకు పొందు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రుకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అయిపోయింది అన్నయ్య కైఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలం అరణ్యములోనున్న జకరయ కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము. అది కాన్సిక్రేషన్ అంటే. అవన్నీ ఎందుకు రాయాల్సి వచ్చింది చెప్పమంటారా? దేవుని యొక్క వాక్యం అంతమంది అధిపతులను అధికారములు దాటుకొని రావాల్సి వచ్చింది. Come on, hallelujah, hallelujah. And this man is breaking those powers in the wilderness. Come on, hallelujah. Adi abhishekam ante. Amen, hallelujah. And the word of the Lord came. Intamandi adhikaralu adhipathulu, the demonic forces, all these things, he is breaking those authorities. Amen, hallelujah, hallelujah. డానియల్ సినారియో అర్థం. డానియల్ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం రాకుండా, ప్రత్యక్షత రాకుండా ఎవరో అడ్డుపడుతూ ఉన్నారని అన్నాడు. రైట్? If something is coming to you, there is మీ దగ్గరికి రాకోకుండా there will sometimes some demonic forces, some things అడ్డుపడతా ఉంటాయి కొన్నిసార్లు in the name of responsibilities and things like that. And then I like the next words. యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్యము జకరయ కుమారుడైన యోహాను నొద్దకు దేవుని యొక్క వాక్యము వచ్చెను. Hallelujah. The word of God comes to the people that keep waiting. Amen. Hallelujah. The word of God comes to the people that were consecrated. Hallelujah. That word is powerful than any kingdom that is in power. అది ఏ రాజ్యము, ఏ రాజు, ఏ చక్రవర్తి, ఎవరు పరిపాలనలో ఉన్నా సరే, ఏ అధికారి ఉన్నా సరే, the thing is not, you have to understand something. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తుందంటే అర్థం ఏంటంటే అది అధికారములన్నిటినీ విరగొట్టేసి వచ్చిందని అర్థం. అండ్ ఇంకొక అర్థం ఏంటంటే ఆ అధికారం అన్నిటి మీద ఆధిపత్యం ఉందని అర్థం.
ఇది ఎందుకంటే అది దేవుని వాక్యము. Come on, hallelujah. It's the word of the Lord. It's the word of kings and the Lord of lords. Amen. అది రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయిన దేవుని యొక్క వాక్యము అది. Hallelujah. That's all powerful. Amen. Hallelujah. మనమేమో దేవుని వాక్యం అనుకుంటున్నాం, కానీ అది దేవుని వాక్యం కాదు, దేవుని వాక్యం అది. Amen. Hallelujah. Hallelujah. Did you understand that? And then I like the next words. తర్వాత వచ్చిన ఏమని రాయబడి ఉంది? What does the next word say? అంతటా అతడు వచ్చి చాలు, దేవుని యొక్క వాక్యం వచ్చిన తర్వాత వచ్చాడు. Come on, hallelujah. Hallelujah. When the word of the Lord came, and then John the Baptist came. John came. Amen. అప్పుడు దాకా రాళ్ళ అరణ్యంలోనే ఉన్నాడు. That's what consecration is all about. బ్రదర్, నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి బ్రదర్, ఎంతసేపు కనిపెట్టుకోవాలి బ్రదర్, ఎంతసేపు నేను ఎప్పుడు నాకు ఒకటే తొందరగా ఉంది బ్రదర్, వాక్యం చెప్పాలంటే తొందరగా ఉంది, కాలు కట్టేసాను లోపల వెనక్కి. సారీ, ఏమనుకో, నేను ఎవరిని అనట్లేదు. I mean, if God tell you to go preach, I'm not talking about, what I'm trying to say is, you must be anointed to the maximum. Amen. Hallelujah. Allow the word of God to come to you. Amen. So for some people it's not just ministry. కొంతమందికి పరిచర్య అవ్వకపోవచ్చు, కొంతమందికి your job is your ministry. Amen. Your business is your ministry. Hallelujah. Your work is your ministry. Amen. For all of you, your home is your ministry. Come on, hallelujah. 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 Maybe God has called your son to pastor 10,000 church, but you are the pastor to the pastor who is a pastor to 10,000 church. Come on, hallelujah. 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 దేవుడు మీకు ఇచ్చిన అబ్బాయి మేబీ 10,000 మంది సంఘానికి దేవుడు సేవకునిగా పిలిచాడు, కానీ ఆ సేవకుడు మీరే, ఆ పాస్టర్ మీరే. Hallelujah. Hallelujah. Maybe you're the prophet to that prophet. Amen. Hallelujah. You're the evangelist to that evangelist. You're the apostle to that apostle. Hallelujah. Hallelujah. Don't neglect the greatest ministry that you're supposed to do in your family. మీ కుటుంబంలో మీరు చేయాల్సిన గొప్ప పరిచర్యను మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. Amen. Hallelujah. 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 నేను చాలా అలసిపోయి కూర్చొని ఉన్నా. I was just trying to get ready. నాకు టైం అయిపోతా ఉంది. I was just still even meditating and writing. మా అబ్బాయి వచ్చి, డాడీ నాకు హెయిర్ సెట్ చేయను అన్నాడు. సో ఐ సెడ్, నాకు టైం అయిపోతుందా అని అన్నా నేను. నాకు యాక్చువల్గా నేను కసురుకోవచ్చు, చర్చికి టైం అయిపోతుంది, రెడీ అవుతుంది, వాకింగ్ చెప్పాలి, వచ్చి హెయిర్ సెట్ చేయమంటాం ఏంటని. బట్ ఫర్ మీ, మై మినిస్ట్రీ ఈజ్ టు సెట్ హిస్ హెయిర్. Come on. While setting his hair, I started praying for him. He doesn't know anything about it. Amen. Then I was praying for my son, looking at him. ఎందుకంటే ఆ ఏజ్ అయిపోయిన తర్వాత, పెద్ద అయిపోయిన తర్వాత, he will never ever come to me and ask me to set his hair. Amen. ఆ ఏజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు నన్ను హెయిర్ సెట్ చేయమని అడగడు. And then I started to see my son and started loving him. Not expressively, but indirectly. Amen. Hallelujah. ఎందుకంటే నేను as I was praying, మా పిల్లలు ఎదిగేటప్పుడు నేను I never really spent so much time playing with them. ఎందుకంటే నేను రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే అలసిపోయి పడుకునేవాడిని. అసలు the greatest ministry that you should never ever forget is ministering to your family. Amen. Hallelujah. 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 And don't undermine the gifts that God has given you. దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క వరములు, బిడ్డలు వరాలు, దేవుడు ఇచ్చిన వరాలు, మీరు వాళ్ళు చులకనగా చూడదు. Don't speak curse on them. Don't talk lightly over them. You need to bless them from your bowels of your spirit. Hallelujah. 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 చాలా చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నీ. Amen. Now observation is very, very important.
Now John the Baptist, యోహాను గురించి చెప్పబడిన మాట, he came in the power and the spirit of Elijah. నా చూస్తే గబుక్కున ఎవరికైనా చూస్తే ఏలియా అనిపించేలాగున్నాడేమో మరి. And then I like that word, diet. His diet is wild honey, locusts and wild honey. అడవి తేనె and then మిడతలు. అబ్బా, నేను ద డయట్ ఆఫ్ ది అనాయింటెడ్ అని చెప్పి ఏదైనా స్టడీ చేద్దాం అనిపించింది. ఒక్క మాట చదివి, హిస్ డయట్, డోంట్ లెట్ యువర్ ఫుడ్ డిస్ట్రాయ్ యువర్ అనాయింటింగ్. చాలా పెద్ద మాట అనేసాను నేను. మీ యొక్క ఆహారము మీ అభిషేకమును నాశనం చేయడానికి అనుమతినివ్వద్దు. నేను చాలా పెద్ద మాట అన్నాను. మీకు ఎంత లోతుగా అర్థమైతే అంత లోతుగా అర్థమైంది ఆ మాట. నాకే చాలా భయం వేసింది. హిస్ డయట్, అభిషేకించబడిన జీవితానికి. యూ థింక్ అబౌట్ యోహాను గురించి మీరు ఆలోచన చేస్తే, హీ కమ్స్ ఫ్రమ్ ద హై ప్రీస్ట్లీ డిసెంట్. ప్రధాన యాజకుడు కుటుంబంలో నుంచి వచ్చాడు. నేను మామూలుగా ఊర్లో వెళ్తేనే ప్రతి ఆదివారం నా కార్ డిక్కీ వెనకాల లేకపోతే బండి వెనకాల ఏం చేసి ఒకళ్ళేమో కోడి కట్ చేసుకొచ్చేస్తారు. అయ్యా నాటుకోడు అయ్యా తీసుకెళ్ళే, నా వాసన వస్తుందా అంటే వద్దంటే ఏమి వెళ్ళంగానే పోతే నేను నీటికి కడిగి పెట్టామంటారు. ఒకలేమో బస్తా తీసుకొని వచ్చి బియ్యం వేస్తారు, ఇంకొకలేమో వాళ్ళ చేతిలో పండిన దొండకాయలు వేసుకో. దొండకాయలు అసలు తినబుద్దే కాదు నాకు. కొంతమంది వంకాయలు వేసుకొస్తారు, కొంతమంది టమాటాలు వేసుకొస్తారు, కొంతమంది అన్ని కలిపి వేసుకొస్తారు. అన్ని వెనకాల మనం వచ్చేసరికి దాన్ని దింపేస్తూ ఉంటారు బండిలో. ఆమేన్, దట్స్ దేర్ ఆఫరింగ్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడ మళ్ళీ తీసుకెళ్ళాలనుకోని మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తారు, అక్క పంపిస్తున్నామని. నాన్న వదిలిపెట్ట, మాకు తీసుకురావట్లేదు. వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు బాధపడతారు. ఇట్స్ నాట్ దట్ వీ వాంట్ టు ఈట్ దట్ హెన్. విలేజ్లో చాలా తేడాలు వచ్చేస్తాయి. గబుక్కున వాళ్ళు ఇచ్చిన పాలు తాగకపోయినా, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినకపోయినా చాలా గొడవలు అయిపోతాయి అసలు. అందుకే నోరు మూసుకొని ఏది పెడితే అది తినటం, దేన్ని తీసుకొస్తే ఎదరు దానికి ప్రార్థన చేయటం. సీరియస్లీ, ఒక ఆయన గేదెని తీసుకొని వచ్చాడు, పట్టుకొని లైన్లో నిలబడ్డాడు, గేదెని పట్టుకొని వెనకాల నిలబడ్డాడు. ఏంటి గేదె అంటే నేను నాకే చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఫర్ హిమ్ ఇస్ సీరియస్ థింగ్. ఇట్ ఇస్ వాళ్ళ హోల్ ఫ్యామిలీకి అదొక ఇంట్లో ఒక మనిషిలాగా. ఇట్స్ నాట్ ఈవెన్ సో, ఇట్స్ జస్ట్ లైక్ ది 10. ఆ గేదెకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ప్రార్థన చేయడానికి తీసుకొని వచ్చాడు. నాకు నవ్వు వచ్చింది, కానీ నవ్వకూడదు. ఫస్ట్ టైం గేదెకి ప్రార్థన చేశాను నేను. సరే ప్రార్థన చేద్దామని చేయెత్తితే నూనె ఇచ్చాడు. Yeah, that's the holy anointed cow right there. సో నూనె పట్టుకొని ప్రార్థన చేస్తే, కాదయ్యా రాసి ప్రార్థన చేయమన్నాడు. సరే అని చెప్పి ఏం చేస్తాను, తీసుకొని దాని మీద నెత్తి మీద దానికి మా ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ యు బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. దేన్ని తీసుకొచ్చి దాన్ని ప్రార్థన చేయాలి. అండ్ దెన్ వాళ్ళకి ఎంత ప్రేమ అంటే వాళ్ళకున్న దాంట్లో దే గివ్ ఆఫరింగ్స్. కొంతమంది చిల్లర, కొంతమంది నలిగిపోయిన నోట్లు. యూ షుడ్ నెవర్ ఎవర్ రిజెక్ట్ దెమ్. ఇట్స్ ఇన్ ఇన్సల్ట్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్స్ అన్ ఇన్సల్ట్. You should be humble enough to listen to them. So I'm thinking about John the Baptist. జాన్ ద బ్యాప్టిస్ట్ వాళ్ళ ఇంటికి వీళ్ళన్నా ఇవన్నీ తీసుకొస్తారు. దేవుని మందిరాన్ని తీసుకొచ్చేది ఏంటంటే ద ఫైనెస్ట్ ఆఫ్ ఫ్లోర్స్ తీసుకురావాలి. అంటే ఆ వీట్ ఫ్లోర్ ద ఫైనెస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం బాస్మతి రైస్ అనుకోండి, దాంట్లో ఇంకా ఫైనెస్ట్ ఎట్లాగా ఉంటుంది అది తీసుకురావాలి ప్రధాన యాజకుడి దగ్గరికి. ప్రధాన యాజకుడు తినేది ఎవరు మామూలు యాజకులు కూడా తినడానికి లేదు. అండ్ దెన్ ద ఫ్యాట్ ఆఫ్ ద ఆఫరింగ్స్ ఇట్ గోస్ టు ద హై ప్రీస్ట్. ఇంకా వాళ్ళ ఇంట్లో తక్కువ అవటానికి ఇశ్రాయేల్ యొక్క సంపద అంతా చెప్పాలంటే ప్రధాన యాజకుడి దగ్గర ఉంటుంది. అటువంటి ఇల్లుని వదిలిపెట్టి మిడతలు తేనె తినాల్సిన కర్మ ఎందుకు వచ్చింది యోహాను నీకు అని అడిగితే ఏమంటాడంటే, ఐఎమ్ కాన్సిక్రేటెడ్ ఫర్ ది అనాయింటింగ్. దిస్ ఈస్ ద డయట్ మై అనాయింటింగ్ ఇస్ డిమాండింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకము ఈ యొక్క డయట్ని డిమాండ్ చేస్తూ ఉంది.
Hallelujah. 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 May God raise such kind of Nazarites. దాన్ని నాజీరు వ్రతం అన్నారు. నాజీరు వ్రతము 40 రోజులు కాదు, జీవితం అంతా అనుభవించడానికి దేవుడు కొంతమంది లేపుతున్నాడు ఈ అంత్యకాల బంధు. Come on, it's not just 40 days fasting. It's about the life of fasting. Hallelujah. Where you only eat when necessary. Come on, hallelujah. అవసరమైనప్పుడు తింటాం, అందరూ ఉన్నప్పుడు తినకపోతే బాగోదని తింటాం. Come on, hallelujah. But in your secret times, in your day-to days, that you have no craving for foods of this world because you are set apart. Hallelujah. Hallelujah. To walk in the power and the spirit of Elijah. నాకు అర్థమైంది అప్పుడు ఈ మాటతో. ఏమని అర్థమైందంటే, మనం ఏదో పాపం అందుకని పొద్దున సాయంత్రం ఇచ్చాడు దేవుడు, మధ్యలో ఇవ్వలేదు ఏలియాకి. Amen. He did not give more. Morning and evening. There is no 3 meals in God's calendar for a man of God. Sorry to say that. Hallelujah. Hallelujah. 3 meals లేదా ఆయన క్యాలెండర్లో. మనకి 3 meals కాదు, 6 meals. కొంతమందికి పొద్దున్నే లేకంగానే నానబెట్టి తింటారు. ఆ మొలకలు స్ప్రౌట్స్ తిని వాళ్ళు కూడా మొలకెద్దాం అనుకుంటారు. అది అవ్వదు అసలు. యూ కెన్ నెవర్ స్ప్రౌట్, ఐఎమ్ టెలింగ్ యూ. మరి ఎవరు చెప్పారు? ఇంత బిజినెస్ ఏమో తెలియదు కానీ మొలకలు తిన్న వాళ్ళు, ఇప్పుడు ఇంతకాలం తిన్న వాళ్ళు చెప్పండి, మీరు ఏం సాధించారు దానివల్ల చెప్పండి. ఇఫ్ ఇట్స్ హెల్తీ ఇట్స్ ఓకే, బట్ నేను ట్రైంగ్ టు ఆస్క్. సో దాంతో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ కొంచెం అయిన తర్వాత మళ్ళీ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ లంచ్ మధ్యలో ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి, మెషిన్ నడుస్తూ ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్సైడ్. ఏదైనా అయిపోయిన తర్వాత లంచ్ నుంచి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ మధ్యలో ఏదో ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అయితే భలే లగ్జరీ. వాళ్ళు వస్తారు అటెండర్లు, వాళ్ళు తింటాక సార్ టీ టైం అయిందండి, ఏమైనా తెప్పిమంటారా, తీసుకురమ్మంటారా అని చెప్పేసి ఆ టీ తీసుకొని వచ్చి బిస్కెట్లని అయ్యని ఇయ్యని, ఇంకొంతమంది దాన్ని అప్గ్రేడ్ చేస్తారు, పునుగులని, బజ్జీలని, సమోసా, రైట్. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత డిన్నర్. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు ఆకలి అయితే కొంతమంది నిద్రలో కూడా లేచి మరి ఏంటో ఆకలి ఉంది ఈరోజు, ఏంటో బలహీనంగా ఉంది. మీరు ఇంట్లో ఏం కొని పెట్టరండి, మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకురాకూడదు. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంట్లో ఏమీ లేవు, హాట్ ఏమీ లేదు. ఏం చేస్తా మళ్ళీ ఇటు వెళ్తా బూందీ లోపలేయను, ఆ చెకోడీ లోపలేను, ఆ చెకోడీలు కూడా పప్పు చెకోడీ వేయను. అండ్ దెన్ నథింగ్ రాంగ్ టు ఈట్. చూడండి, తినటానికి ఇబ్బంది ఏం లేదు, ఒక రోజు పెట్టుకొని తినండి. ఆ రోజు హ్యావ్ ఏ చీట్ డే ఆర్ ఈటింగ్ డే, రైట్. బట్ వాట్ అబౌట్ యువర్ అనాయింటింగ్? మీ అభిషేకం ఏది డిమాండ్ చేస్తామండి? నా అభిషేకం అంటే మీకు ఎంతకు అర్థం అవ్వలేదేమో. లెట్ మీ కొంచెం డైసెక్ట్ చేద్దాం. మేబీ యువర్ కాల్, మీ పిలుపు, మేబీ గాడ్ హ్యాస్ కాల్ యూ టు బి అన్ ఇంటర్సెసర్. దేవుడు మిమ్మల్ని విజ్ఞాపనకర్తగా పిలిచాడేమో. Amen. God has called you maybe to be the watchman. Amen. దేవుడు మిమ్మల్ని కావలి వారుగా ఉండటానికి పిలిచాడేమో. Maybe God has called you, to be a prophet. Amen. Hallelujah. Whatever your calling may be, దేవుడు మిమ్మల్ని ప్రవక్తగా ఉండటానికి పిలిచాడేమో. So a prophet, God might have called you to be a prophetess. But now my question is, does your stomach destroy your anointing? Observation, very, very powerful. Observation. In a prayer movement, before I was introduced to this, my daddy వెతుక్కుంటూ చాలా మంది నార్త్ ఇండియా నుంచి వచ్చారు. Some great men of God. They look very simple. దాంట్లో ఒక అంకుల్, his name is మోహన్ ఫిలిప్ గారు. ఆయన నైట్ హీ డజంట్ ఈట్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈరోజు ఏమైనా ఫాస్టింగ్ అంటే అవునన్నా, మరుసటి రోజు కూడా తినట్లేదు. ఎందుకు తినట్లేదు అంటే, నో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూపీ మిషన్ అన్నాడు. వాట్ ఈస్ యూపీ మిషన్? ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ నేషన్.
సో నేను అడిగాను, అంకుల్ ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్? ఫర్ ఇయర్స్, ఐ డోంట్ రిమెంబర్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And if I'm not wrong, I think UPలో they planted around 800 plus churches అనుకుంటా. Come on, hallelujah, hallelujah, hallelujah. The lifestyle of the anointed, observation, and then consecration, and then of course తింటాం కూడా consecration, talking about Daniel గురించి మాట్లాడుతూ, I mean there are so many things. I mean ఈ ఆహారం తినకూడదు అనుకున్నాడు. there is something about that thing, and నేను దాని గురించి మాట్లాడితే మనం ఎక్కువ ఆహారం కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అని చెప్పి నేను చెప్పట్లేదు. See, you must have discretion. మనకి వివక్ష ఉండాలి, మనకి అర్థం కావాలి. ఇట్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఏదైనా చెప్తే ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని చాలామంది దే టేక్ ఇట్ ఇన్ ఎ లీగలిస్టిక్ వే, దాన్ని అర్థం కాని విషయంలో తీసుకుంటారు. కొంతమంది ఏమో దే టేక్ ఇట్ ఇన్ ఎ కండెమింగ్ వే, మనం ఏమైనా కండెమ్ చేసామనుకుంటారు. బట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ డిస్క్రెషన్ అంటే మీకు మీ యొక్క పిలుపుకి తగిన వివక్ష అంటే ఆ గ్రహింపు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలి. Amen. Hallelujah. 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 నేను తిన్నాడు, ఆహారం తిన్నాడు. So that's the reason he is having a lot of revelation. నాకు ఒక పెద్ద మిస్టరీ ఒకటి అర్థమైంది. అదేంటంటే ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ టంగ్, యూ క్యాన్ కంట్రోల్ ఎనీథింగ్. మనం మన నాలుకను కనుక కంట్రోల్ చేయగలిగితే మనం దేనైనా కంట్రోల్ చేయొచ్చు, దేన్నైనా సరే. ఐ సెడ్ ఎనీథింగ్ మీన్స్ ఎనీథింగ్. ఆ నాలుగు కంట్రోల్ అంటే ఐ జస్ట్ థాట్ అబౌట్ వర్డ్స్. నేను వచ్చి మాటలే అనుకున్నాను. మాటలతో పాటు దాని యొక్క టేస్ట్ కూడా, టేస్ట్ అంటే ఏమన్నా రుచులు కూడా. ఆమేన్. నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, లైఫ్ అండ్ డెత్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవ మరణములు నాలుగు వశము. ఆమేన్. ఒకలేమో తిని సాతానికి బానిసైతే, రెండో ఆదము తినకుండా సాతాన్ని బానిసగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిని బానిస అయిపోయాడు ఆదాము. ఆ కడపటి ఆదాము తినుకోకుండా సాతాని మీద జయము పొందాడు. లైఫ్ అండ్ డెత్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. Hallelujah. 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 There are so many things I can talk about this. A consecrated life demands a life, a fasted life. ఈరోజున ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సో మోడర్న్. చాలామందికి చాలా మోడర్న్ అయిపోయింది. అదేంటంటే ఫాస్టింగ్ అంటే ఏమండి తింటమే కాదండి. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ అండి, ఫాస్టింగ్ ఆఫ్ ద ఐస్ అండి, ఫాస్టింగ్ ఆఫ్ ద స్వీట్స్ అండి. ఓ ఐ అండర్స్టాండ్, దట్ ఇస్ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చేస్తారండి అది. ఫాస్టింగ్ ఆఫ్ ద స్వీట్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫాస్టింగ్ మీన్స్ ఫాస్టింగ్ అంతే. abstinence from food. ఆమేన్. అది చేయగలిగితే మీరు యాక్చువల్గా ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ చేయగలుగుతారు. ఆమేన్. దీన్ని కంట్రోల్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయలేం, మైండ్ని కంట్రోల్ చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You all understand this? My thought is not just this, but I'm just ఇంకా స్టిల్ బేసిక్ ఫౌండేషన్ చేస్తా ఉన్నాను నేను ఇంకా. Now why I'm saying this, you have to understand this observation, absorbing from that, absorbing అంటే వాళ్ళ గురించి చదువుతూ ఉండాలి. సో బ్రదర్ నేను ఎట్లా ఉండాలండి, ఎట్లా ఉండాలండి, అట్లా ఉండటం నాకు అవ్వట్లేదండి, అట్లా ఉండటం అవ్వట్లేదండి, అట్లా ఉన్న వాళ్ళ జీవితం చదువుతూ ఉండాలి. నాకు ఎక్కడ దొరికిద్దండి, ఎక్కడ దొరకకపోతే వాక్యంలో ఉన్నారు వాళ్ళు. కమ్ ఆన్, హల్లెలూయా. రీడ్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్ అట్లీస్ట్ 1000 times. ఆమేన్. చూడండి, వెన్ యూ రీడ్ ఇట్, చూడండి, ఎందుకని మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సీ యూ జస్ట్ డోంట్ రీడ్, మీరు చదవటం కాదు, దాంట్లో ఉన్న వర్చ్యూని అబ్జర్వ్ చేసుకోవాలి. అది వర్చ్యూ అంటే గుణం. అది చదువుతూ ఉంటే ఏమైందంటే ఆ వ్యక్తిలో ఉన్న గుణము మనలోనికి ఇంపార్ట్ అవుతుంది. Hallelujah. Hallelujah. At certain point the Holy Spirit will bring it. Amen.
హల్లెలూయా. సో మీకు అందరికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయన కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉన్నప్పుడు ఏమైందంటే మోషే మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు ఎలైజా మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆయన యొక్క దే ఆర్ టాకింగ్ అబౌట్ హిస్ అసెన్షన్, ఆయన శ్రమ అండ్ దెన్ అసెన్షన్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దెన్ వైల్ దే వర్ టాకింగ్ టు జీసస్, వాళ్ళు మాట్లాడుతుండగా ఆయన రూపాంతరం చెందాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నా మనకి మోషే ఎలైజా దేవుడు అవసరమైతే పంపిస్తాడేమో, ఆమేన్. బట్ మోసెస్ రిప్రజెంట్స్ ద లా, ఎలైజా రిప్రజెంట్స్ ద ప్రాఫిట్స్. అంటే ఇట్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటే మీరు రూపాంతరం చెందుతారు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మెడిటేషన్ ఈజ్ నాట్ స్పీకింగ్ ద వర్డ్, ఇట్ ఈస్ అబౌట్ థింకింగ్ అబౌట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్. సో ధ్యానించడం అంటే దేవుని యొక్క వాక్యం అని జస్ట్ మాట్లాడటం కాదు, నెరవేర్చబడే దానిని ఆలోచన చేయటం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మన యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని రాసేస్తూ ఉన్నాం. Come on, hallelujah, hallelujah. See, there is something so powerful about meditation. See, that is the intensity with which you have to meditate the word of God. దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ గుణము మనలోకి వచ్చేసేయాలి. అప్పుడు దాకా ధ్యానం చేయాలి. మన రూపము అది మార్చబడే దాకా వీళ్ళు మాట్లాడిస్తూ ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. And you can see that same thing in the life of Moses. మోషే కూడా ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు మాట్లాడుతున్నాడు. He was speaking and దేవుడు మాట్లాడుతున్నాడు. And then అతని ముఖము మారిపోయింది. See, when you allow the word of God to speak to you, just allow God's word to speak to you and then receive it. Now let me give you another word definition of meditation. Meditation అంటే ఇంకొక అర్థం ఏంటంటే to kill the man in your mind and to release the man in your spirit. I'm just started. మీ మనసులో ఉన్న మనిషిని చంపి మీ ఆత్మలో ఉన్న మనిషిని బయటికి రిలీజ్ చేయటం, అది మెడిటేషన్ అంటే. You haven't reached your highest pinnacle of meditation if the person in your mind is not killed. మీ మనసులో ఉన్న మనిషి చావలేదంటే మీరు ఇంకా ధ్యానం చేయలేదని అర్థం. దీన్ని అపోస్తలుడైన పౌలు అన్నాడు, జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించున్నాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నా. అంటే ఆ మనిషిని చంపేశాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో నాకు లేముంది అన్న మనిషిని చంపేసేయాలి, నాకు అనారోగ్యం ఉంది అని చెప్పే మనిషిని చంపేసేయాలి, నేను బలహీనుడిగా ఉన్నాను అన్న మనిషిని చంపేసేయాలి. కమాన్, నాకు ఇది లేదు అని చెప్పే మనిషిని చంపేసేయాలి, నాకు ఇది రాదు అని చెప్పే మనిషిని చంపేసేయాలి, నాకు పద్దాక ఇది ఇష్టం దీని దగ్గరికి వెళ్తుంది మనిషిని చంపేసేయాలి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You have to become brutal. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుని యొక్క వాక్య జీవ రొట్టె మొక్క అని చెప్పి క్యాలెండర్ ఒక చదువుతున్నాడు ఒక ఆయన. సింపుల్గా అడుగుతా, మీకు చిన్న రొట్టె మొక్క వచ్చి తినమంటే సరిపోద్దా? ఈ కమ్యూనిటీకి సరిపోద్దా? చెప్పండి, ఈ సిస్టంలో ఎన్ని ఉన్నాయి అసలు? ఎంతమంది బతకాలి? గుండె బతకాలి, కిడ్నీ బతకాలి, లివర్ బతకాలి. గొడవ చేసేవు, అమ్మ నా కాలు అదురుతుంది, ఏరా ఇడ్లీ తినలేదా? ఎందుకని ఇడ్లీ అని? అందుకని మొత్తం ఒళ్ళంతా అదురుతూ ఉంది. ఎందుకంటే ఇది ఈ శరీరానికి ఏం కావాలి అంటే అది కావాలి. మీరు అనుకున్న ఇట్ వాంట్ సమ్ స్ట్రాంగ్ ఫుడ్. హౌ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మన ఆత్మీయ జీవితానికి మనం ఏం చేయాలి? యూ కెనాట్ గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎండిపోయిన ఒక రొట్టె మొక్క లాంటిది, ఒక రొట్టె మొక్క ఇచ్చి నువ్వు బతుకు ఈ వారం అంత అంటే యూ కెనాట్ సర్వైవ్ లైక్ దాట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దట్ ఈస్ మెడిటేషన్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్షన్, అప్లికేషన్. సో కాన్సక్రేషన్ గురించి ఇంకా మాట్లాడలేదు నేను, అని కలిపేసి మాట్లాడుతున్నాయి రెండు, కాన్సక్రేషన్ అండ్ అప్లికేషన్. And one of the things that God doesn't do is God doesn't do what you are supposed to do. దేవుడు ఒకటి చేయడు, అదేంటంటే మనం చేయాల్సినవి దేవుడు చేయడు. God will never do
వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. మనం ఏమి చేయాలో దానిని దేవుడు చేయడు. హల్లెలూయా. యు ఆల్ అండర్స్టాండ్ దిస్. ప్రభువే చూసుకుంటాడండి, ప్రభు చూసుకోడు. ప్రభువే పెళ్లి చేస్తాడు, ప్రభు చేయడు. ప్రభువే ఉద్యోగం ఇస్తాడండి, ప్రభు ఇవ్వడు. యు ఆల్ గెట్ ఇట్. ప్రభువే బ్రష్ చేశాడా ఈరోజు మార్నింగ్ చెప్పండి, అందుకని నేను చేసుకోలేదంటారా? No, what I'm trying to say is God will act with those who act. ఎవరు పని చేస్తారో దేవుడు వారితో పాటు ఆయన పని చేస్తాడు. అసలు ఈరోజు నేను చెప్పాలనుకున్న మాటలు దే వర్ వెరీ పెయిన్ఫుల్. అవి చెప్దామా వద్దా, చెప్పకూడదా, లేకపోతే చెప్తే ఏమన్నా మీరు ఎవరన్నా హర్ట్ అవుతారా, ఇవన్నీ ప్రశ్నలు వచ్చి నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వక నేను ఇది పొడిగిస్తూ ఉన్నాను ఈ సాగా అంతా. A nation that failed because of less intensified action. తీవ్రత లేని కార్యము వలన ఫెయిల్ అయిపోయిన దేశము. That's what I'm trying to read from 2 Kings chapter 3. రెండో రాజుల గ్రంథం 3వ అధ్యాయము. I mean, Elisha meets these two kings. Elia యెహోరామును and then యెహోషాపాతును కలుస్తాడు. సో జోరామ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏహాబ్, అహాబ్ యొక్క కుమారుడు. సో ఏహాబ్ అంటేనే కోపం అసలు ఎలీషాకి కానీ ఎలియా కానీ, బికాస్ దోస్ పీపుల్ సస్టైన్డ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ 400 Baal's prophets and 450 అషరా ప్రాఫిట్స్. అంటే సుమారు 850 మందిని వాళ్ళు కరువులో పోషిస్తున్నారంటే ఆలోచించండి. కరువు ఎంత భయంకరమైన కరువు అంటే అసలు ఇంక వాళ్ళు ఒడ్డుకు తింటున్నారు పిల్లల్ని. అటువంటి కరువులో 850 పీపుల్ని వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. అంత భయంకరం వచ్చింది. ఇంకా వాళ్ళు చూస్తే కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు ఐ మీన్ యు నో ద స్టోరీ రైట్. అండ్ ఎలీషా సెడ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ జోషఫాట్ ఐ వుడ్ నాట్ రిగార్డెడ్ యూ. సో యెహోషాపాత్ లేకుంటే నేను ముఖం కూడా చూసేవాడిని కాదు. సో ఐ లాస్ట్ మై మూడ్. సో బ్రింగ్ మీ ఏ హార్పిస్ట్. సో వీణ వాయిద్యవాడిని తీసుకురండి అనగానే ఐ మీన్ దే బ్రాట్ ద హార్పిస్ట్. అండ్ దెన్ ఆ వీణ వాయించేవాడు ఐ మీన్ వాయిస్తుండగా ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఎలీషా. దట్స్ ఎ పవర్ఫుల్ థింగ్. నేను వచ్చిన 2 సంవత్సరాలు అబ్జర్వేషన్, నేను చూసాను దాన్ని, నాకు దాన్ని అబ్జర్వ్ చేయాలి. 2 సంవత్సరాలు వచ్చిన చదువుతూనే ఉన్నాను. 2 సంవత్సరాలు నేను దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత ఒక రోజు నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటే ఐ మీన్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గొక్క పెట్టి, ఐ మీన్ వి కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ చర్చ్. అక్కడ ఐ మీన్ నో ఎవ్రీబడి ఈజ్ సో డిగ్నిఫైడ్. వాళ్ళు ఐ మీన్ మా దగ్గర హల్లెలూయా ఉండదు, ఆమెన్ ఉండదు, స్తోత్రం ఉండదు, ఏముండదు. మేము హల్లెలూయా కూడా సీరియస్గా లోపలే చెప్పుకుంటాం. పాటలు కూడా సీరియస్గా పాడుతాం. ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషం సారీ అట్లా అంటే వీఆర్ నాట్ ఎమోషనల్ పీపుల్ ఫర్ సే. ఎందుకంటే అది కూడా ఐ మీన్ అది పరిశుద్ధమైంది కాదన్న ఫీలింగ్ అనమాట. అంటే దట్స్ హౌ ఐ వాస్ బ్రాట్ అప్. వేరే వాళ్ళు ఏమన్నట్లా. సో ఐ మీన్ ఐ కమ్ ఫ్రమ్ దిస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ విత్ నో ఎమోషన్స్, నథింగ్ వాట్స్ ఎవర్, జస్ట్ లిసన్ టు దేవుని యొక్క వాకింగ్ చెప్తా అంటే కామ్గా వింటాం, అయిపోయింది అది లేచి వెళ్ళిపోవటం అంతే. So in one of these meetings I was playing keyboard, and keyboard play చేస్తుంటే people broke out into crying. Hallelujah. Hallelujah. అసలు విపరీతంగా అన్కంట్రోలబుల్గా ఐ మీన్ ఇట్స్ జస్ట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు బయట రోడ్లు వేసేటప్పుడు తార్ డ్రమ్స్ ఉంటాయి చూడండి, ఆ వేడి డ్రమ్ తీసుకొచ్చి నా మీద పోసేసినట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఏ గ్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ జస్ట్ కేమ్ అపాన్ మీ. అండ్ దెన్ అది వచ్చి ఎట్లా అయిపోయిందంటే వస్త్రం లాగా, ఒక కోట్ లాగా నన్ను కప్పినట్టు అనిపించింది. నాకు ఎట్లా ఉందంటే నాకు మంట పడతా ఉందంటే జస్ట్ ఐ బర్నింగ్ అట్ ద సేమ్ టైమ్. ఇట్ ఇస్ సో పవర్ఫుల్. ఇట్ ద పవర్ ఆఫ్ నాకు అది వచ్చిన వెంటనే నా మైండ్లో క్లిక్ అయిన వచ్చిన వెంటనే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ ఎలీషా. Hallelujah. 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 నేను ఫ్రైడే చెప్తా ఉన్నాను, యెహోవా స్వరూపము నిదానించి చూచువాడు అంటే దేవుని యొక్క వాక్యమును చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇఫ్ దెర్ ఈస్ అ వర్డ్ దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ, యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ దెన్ అబ్జర్వ్. ప్రే అంటిల్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ సిస్టమ్. Come on, hallelujah. బ్రదర్ అన్ని రోజుల ఐ మీన్ జీవితాంతం అనుభవం లేకుండా బతకటం కంటే అన్ని రోజుల తర్వాత అనుభవంలోనికి రావటం చాలా మేలు.
Come on, hallelujah. Hallelujah. I mean, I did not think about 2 years. I just think about a lifetime experience. ఎప్పుడు వస్తే అప్పుడు I want this, Lord. But from that day forth, I began to experience the hand of the Lord. Hallelujah. Hallelujah. Just ఒకసారి ఇంట్లో కూర్చొని అంశుమత ఆంటీ మా మమ్మీ ఫ్రెండ్ అనమాట. సో ఆంటీ ఏదో నేను ఇంక మాల్ కీబోర్డ్ ప్లే చేసుకుంటే నాన్న ఈ కార్డ్ పెట్టి నేను ఐ జస్ట్ వాంట్ టు సింగ్ అని చెప్పి నేను ఐ జస్ట్ కెప్ట్ ఎ కార్డ్ ఆన్ ద కీబోర్డ్ అండ్ దెన్ షీ స్టార్టెడ్ సింగింగ్. జస్ట్ ఒక 4 సెకండ్ల తర్వాత షీ బస్ట్ అవుట్ ఇన్ క్రయింగ్. ఇట్లాగ నోరు ఇట్లాగ ఎవరు కంట్రోల్ చేసుకునే విధంగా ఆంటీ ఆడటం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆంటీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ హర్ వాయిస్. మా ఇంట్లో మా డాడీ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. ఇట్స్ అన్లైక్లీ మా ముందు ఎప్పుడు కూడా ఆంటీ టంగ్స్లో మాట్లాడటం నేను చూసుండను అప్పుడు దాకా. అండ్ దెన్ I was not speaking in tongues that time. I'm just having this experience, but I was still not speaking in tongues. And then she was crying and crying and crying uncontrollably for almost half an hour to 45 minutes. నేను అట్లాగే ప్లే చేస్తూ ఉన్నాను అంతే. And then she said, Nana, there is something that happened to me today. నాకు ఈరోజు జరిగింది. అదేంటంటే నేను మరణకరమైన పడకలో నేను ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే దేవుని నేను నా సేవకు నేను అప్పగించుకున్నాను, ఆ రోజున ఏ ఆత్మ శక్తి అయితే వచ్చిందో, ఈ రోజున అదే ఇన్ని సంవత్సరాల నా సేవ జీవితంలో నా మృదుత్వం పోయిన ఆ స్థితిని విరగొట్టి మరలా అదే ఫ్లో నాకు ఈ రోజున దేవుడు అనుగ్రహించాడు అని చెప్పి. Hallelujah. 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 To God be the glory. Hallelujah. To God be the glory. Hallelujah. To God be the glory. Hallelujah. Some engineering college వాళ్ళు they put a meeting, ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏం చేశారంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంత తలతెక్కల వాళ్ళందరూ మీటింగ్లు పెడుతుంటారు. లేరు కాబట్టి అప్పుడున్న ఫీలింగ్ ఇప్పుడు చెప్పాను నేను. ఓకే, దాన్ని ఏం చేయలేము, ఏం చేస్తాం మరి. ఫీలింగ్ అప్పుడు ఉంది, ఇప్పుడు వచ్చింది. ఐ హ్యావ్ నో వాయిస్. అంటే ఎక్కడ వాళ్ళకి వీళ్ళకి అత్తమ్ముడు మొత్తం అంతా కలిపేసి కొద్దిమంది మీటింగ్ పెడతారు. సరే అని చెప్పి అందరిని పిలిచి బ్యాండ్ అంటారు. అంటే ఒకరికి గిటార్ రాదు కానీ గిటార్ ఇచ్చినట్టు యాక్షన్ చేస్తాడనమాట. డ్రమ్ కిట్ రాదు, ఇలా అందరితో వాయించినట్టే నాకు తలనొప్పి. అంటే అప్పటికే నేను దినకరన్ గారి మీటింగ్స్కి ప్లే చేసేసి ఉన్నాను. విజయవాడలో ఏ మీటింగ్ జరిగినా ఐ వాస్ డూయింగ్ మ్యాసివ్ ఈవెంట్స్ బై ద టైమ్. సో అందుకే నేను అప్పుడు ప్లే చేయను యూజువల్. ఏంటంటే మీరు అనుకోవచ్చు పొగరని, అంటే మీరు అనుకోలేదేమో నేను చెప్తున్నాను. అంటే ఇట్స్ నాట్ దట్ పొగరు ఇన్ ద సెన్స్ దట్ దే డోంట్ స్పాయిల్ ద మ్యూజిక్. సరే ఏం చేశారు వీళ్ళు, మీటింగ్ పెట్టారు. సో యూత్ మీటింగ్ పెట్టాలి, యూత్ మీటింగ్ పెట్టారు. అన్న మీరు ప్లే చేయాలి, తమ్ముడు పెట్టారు, తమ్ముడు అని చెప్పి మనకు కలిపేసరిలే ఎందుకు సరే ప్లే చేద్దాలి అని చెప్పి సరే అని పెట్టారు. సరే అని పాటల ముందు ఇప్పుడు తెలిసిందిగా యూత్ మీటింగ్ కానీ ఓరన్నా ఇప్పుడు కూడా అవ్వట్లేదు. ఓరన్న అయిపోయింది, ఓరక్క అయిపోయింది. అండ్ దెన్ వరుస కొన్ని ఒక పాట ఉంటుంది, పాటలు ఉంటాయి కొన్ని. తర్వాత ఈ అన్నీ అంటే నాట్ టు మెన్షన్ ఎనీ అదర్ ఒక యూనియన్ ఉంటుంది చూడండి, ఆ పాటలన్నీ వరుసగా లిస్ట్ అయిపోద్ది. వరుసగా నెక్స్ట్ ఇంకోటి బలమై మరణము కంటే బలమైన ఎంత అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు తమ్ముడు వర్షిప్ చేస్తారు. ఎవరు తమ్ముడు అనుకుంటా ఉన్నాను నేనే తమ్ముడిని. నాకు చెప్పచ్చు కదా ముందు వర్షిప్ చేయమని. సో సరే తమ్ముడు వర్షిప్ చేస్తారు. ఏం చేస్తాను నేను తమ్ముడు, నాకేం నేను నెవర్ మామూలుగా ప్లేస్. సరే అని చెప్పారు. పైకి అందరూ కూర్చున్నారు. ఇట్లా సరే అని చెప్పి నేను నిలబడను మన స్టాండప్ అన్న. సరే అనుకుని అందరూ నిలబడ్డారు. సరే అని చెప్పి నేను ఐ జస్ట్ స్టార్టెడ్ ప్లేయింగ్ జస్ట్ మామూలు అందరు తెలిసిన పాట జీసస్ నేమ్ బోల్ నేమ్స్. నా పక్కన గిటార్ వాయించేవాడు గుబుక్ని ఇట్లా పడిపోతున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. చేసి పడుతున్నా గిటార్ అతను పడిపోతున్నాడు. ఈ పడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నన్ను అక్కడ అంతా ఇది చేసేస్తారు. నన్ను కొంచెం దూరం సరే అంటే అన్నాడు. నేను వస్తాను అయితే నేను వెళ్ళంటున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఏదైతే అది అయిందని చెప్పి
I started worshiping, and that boy started crying uncontrollably. The power of the Lord came upon him. The whole atmosphere changed. Hallelujah. Hallelujah. The hand of the Lord came upon people. Hallelujah. 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 And I can tell countless experiences. That's how I got admission into Yamaha Music School. I mean, the top ladies that did her masters in Berkeley Conservatory of Music, అది వరల్డ్లో టాప్ అనమాట. అది ఆవిడ యమహా మ్యూజిక్ స్కూల్స్ అన్నిటికీ హెడ్. ఆవిడ ఇంటర్వ్యూ చేయటానికి వచ్చారు. ఆవిడ నా వెనకాల 25 మంది ఉన్నారు. 2.5 గంటలు ఏడుస్తుంది ఆవిడ. నేను జస్ట్ ప్లే చేశాను. కింద డొల్లాడుతుంది వెనకాల గట్టి గట్టిగా అరుస్తూ. The power of the Lord. Hallelujah. And the harpist began to play the hand of the Lord. Hallelujah. 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 Now just don't observe, absorb that anointing. Go and ask God for that. Hallelujah. That is still there. Hallelujah. Amen. Amen. Ante దేవుడు ఒక మాట ఇచ్చాడు. Go and dig trenches in this valley. The hand of the Lord came and the word of the Lord came. Hallelujah. Hallelujah. So even చెప్పాడు. Let's read verse 15. 15 వచనం చదువుదాం. నా యొద్దకు వీణ వాయించగల ఒకడిని తీసుకొని రమ్ము. నా యొద్దకు వీణ వాయించు ఒకడిని తీసుకొని రమ్ము. వాద్యకుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. హల్లెలూయా. 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 నాకు ఇన్ని మాటలు వినపడుతున్నాయి చెప్పలేను. ఈ లోయలో చాలా గోతులు, ఈ విజయవాడలో చాలా మీటింగ్లు పెట్టించడం వినపడుతుంది నాకు. ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా హోలీ స్పిరిట్ నైట్ చేయమని అనిపిస్తుంది నాకు. కమాన్ హల్లెలూయా. ఇండియాలో చాలా ఫాదర్స్ హౌసెస్ని ఎస్టాబ్లిష్ చేయమని అనిపిస్తుంది నాకు. కమాన్ హల్లెలూయా. 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 ఈ లోయలో చాలా గోతులను త్రవ్వుడి. Come on, hallelujah. I mean, God did not tell the dimensions, the depths, the length, the width of those trenches. నీ ఓపిక. ఆమేన్. హల్లెలూయా. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. మేబీ గాడ్ ఈస్ సేయింగ్ ద సేమ్ థింగ్. సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ అవుట్ సైడ్. కొన్నిసార్లు చాలాసార్లు మనం బయటికి వెళ్ళేదో చేయాలనుకుంటాం. నో గో అండ్ డిగ్ ఇన్ సైడ్. హల్లెలూయా. Go and make room for the anointing. Go and make room for the word of God. Go and make room for the anointed. Hallelujah. Hallelujah. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. I don't know what that is speaking to you. Maybe God is telling you, go and do another business. Go and expand. Go and make a trench. Amen. చాలాసార్లు మంది 2x3 minds. We stopped somewhere. Your mind has stopped somewhere. So ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. And then the word goes like this. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. See, when you act, don't go and act in doubt. Act in faith. మీరు వెళ్ళి మీరు ఏదైనా పని చేసినప్పుడు మీరు అవిశ్వాసంతో కాదు చేయాల్సింది. I mean, you must know the fulfillment. You must see the fulfillment. You must know inside your heart. You must speak it. Hallelujah. And then you must act upon it. Amen. Hallelujah. చాలా మంది దే గో అండ్ యాక్ట్ ఇన్ డౌట్. డోంట్ గో అండ్ యాక్ట్ ఇన్ డౌట్. మీరు అనుమానంతో కాదు వెళ్ళి దేవునికి కార్యాలు చేయాల్సింది మనం విశ్వాసంతో చేయాలి. సో మీకు అనుమానం ఉందా ఆ టైంలో డోంట్ గో అండ్ యాక్ట్. యు డామినేట్ దట్ అనుమానము విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు డామినేట్ ద డౌట్ విత్ మెడిటేషన్. Come on, hallelujah. మీ అనుమానమును దేవుని యొక్క వాక్యము ఆయన ఇచ్చిన ప్రవచన వాక్కు ఆ వాగ్దానము చేత దాన్ని డామినేట్ చేయాలి. ఆమేన్. Until Mr. Doubt is killed and buried. ఆ అనుమానము చంపి పాతి పెట్టబడే దాకా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయాలి. హల్లెలూయా. 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 ఆ బ్రదర్ ఇది వెళ్ళి చేయమంటారా? చేయమని చెప్పాం కదా. మళ్ళీ అది కాదండి, మళ్ళీ అవ్వకపోతే చేయమని చెప్పిన తర్వాత come on, hallelujah. You have to go and act.
7 మార్లు మునుగంటే మునిగి 7 మార్లు మనకు మునిగిన తర్వాత కూడా అవ్వకపోతే కమాన్ హల్లెలూయా, మనకు ముందే అసలు అన్ని. People do not have even the ounce of faith. Why? Because they are not making room for the word of God. Go and make trenches. Go and make trenches. Go and even what did he say? Gaaliye gaani varshame gaani raakapoyinenu. So there is something that the Holy Spirit is stirring me. I mean మనకి ఎవరు సపోర్ట్ వచ్చినా సపోర్ట్ రాకపోయినా, ఎవరి యొక్క సహకారం లేకపోయినా సరే, దేవుని యొక్క వాక్యము దేవుడు ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. Hallelujah. Come on, hallelujah. In the name of Jesus, I declare it over your life in the name of Jesus. I declare it over your business in the name of Jesus. I declare it over your family in the name of Jesus. I declare it over your ministry in the name of Jesus. Hallelujah. Hallelujah. గాలియే గాని వర్షమే గాని చూడండి, అవి రావాలి యాక్చువల్గా, బట్ గాడ్ ప్రొవైడ్స్ us in supernatural ways. Come on, hallelujah. దేవుడు మనల్ని అసాధారణమైన రీతిలో దేవుడు మనకి సమకూర్పునిస్తాడు ఆయన. Your job is to go and dig a trench or go and make room for the word of God. దేవుడు మీతో మాట్లాడిన మాటకి మనం రూమ్, మనం ఒక ప్లేస్ ఇవ్వాలి దేవుడు దాన్ని నెరవేర్చడానికి. Hallelujah. And then he said, మీరు మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. Hallelujah. 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 ఈ లోయ నిండును. Come on, hallelujah. Hallelujah. For me, the church. Come on, hallelujah. For you, maybe your school, your business, maybe your job, maybe your family, maybe your own spiritual life. నాకు బలం లేదు బ్రదర్, నాకు వీళ్ళు సహాయం చేయట్లేదు, నాకు ఇది లేదు అది లేదు, నాకు ఈ బలహీనత ఉంది, ఈ శరీర సంబంధం బలహీనత ఉంది, నేను ఈ పాపంలోకి వెళ్ళిపోతున్నాను, ఈ దీంట్లో. ఐఎమ్ టెలింగ్ యూ, గో అండ్ మేక్ ప్లేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతాడు ఆయన. గో టు ద సీక్రెట్ ప్లేస్. ఆమేన్. శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందే వరకు, ఎట్లాగా ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైన దినం వరకు ఎట్లా అరణ్యంలో ఉన్నాడు, గో అండ్ హైడ్. Give some space for God. ఈ రోజున మనుషులు డాక్టర్కి ఇచ్చే టైంలో 10% దేవునికి ఇస్తే జీవితాలు బాగుపడిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. మన ట్రీట్మెంట్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతెంత సమయం, ఎన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని దినాలు ప్రయాణం చేసి వెళ్తారు. కొన్నిసార్లు ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ కెన్ గివ్ అట్లీస్ట్ 10% ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్, అండ్ ఆ ఎనర్జీలో 10% అన్న దేవునికి కనుక ఇవ్వగలిగినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ బియాండ్ యువర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్స్. హల్లెలూయా. 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 బ్రదర్ మీటింగ్ పెడితే విజయవాడ దాకా రావాలా, నీకు జబ్బు వస్తే వెల్లూరు దాకా వెళ్ళట్లా. ఈజ్ యువర్ ఫ్లెష్ గ్రేటర్ దెన్ యువర్ స్పిరిట్? మీ యొక్క ఆత్మ కంటే మీ యొక్క శరీరము అది బాగుపడటం ఎక్కువైపోయిందా? And some people were so lazy enough, they stay in Vijayawada, they stay in their homes and still were not able to come. బ్రదర్ వృద్ధాప్యం కదా అండి. ఏ వృద్ధాప్యం? పెన్షన్కి వెళ్ళట్లా. Come on. పింఛన్కి వెళ్ళండి. Come on. పాపం ఎవరు అసిస్టెన్స్ లేకపోతే ఐఎమ్ నాట్ పెద్దోళ్ళు, నేను ఏమనట్లేదు కానీ, బట్ ఐమ్ జస్ట్ యాక్చువల్ చెప్పాలంటే కొంచెం ఓపిక ఉన్న పెద్దోళ్ళు మనం ఆపలే, వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు నమ్మకం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళే తీసుకురారు కొన్నిసార్లు. Let's continue reading this. So పశువులు త్రాగుటకు ఈ లోయలో నీళ్లు 18వ వచనం. ఇది యెహోవా దృష్టికి అల్పమే. Come on. మన జీవితంలో గొప్పవి అనుకునేవి దేవుని దృష్టిలో జస్ట్ అల్పమైనవి. See, some of the things that you're thinking impossible, they are just nothing close to impossible in the mind of God, in the eyes of God. Hallelujah. Hallelujah. ఇవి నా దృష్టికి అల్పమే. These are very very minute things. నీకు జాబ్ ఇవ్వటం మైన్యూట్ థింగ్. నేను తీసుకెళ్ళి వేరే దగ్గర కూర్చోబెట్టడం, దట్స్ మైన్యూట్ థింగ్. నేను రాజుల దగ్గర కూర్చోబెట్టడం, దట్స్ మైన్యూట్ థింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. నెలకి ₹1 జీవితం ఇవ్వటం ఆయనకి మైన్యూట్ థింగ్. దట్స్ అ మైన్యూట్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. 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 Go and dig a trench. Amen.
ఇట్స్ ఎ మైన్యూట్ థింగ్. అది దేవుని దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. The Lord, he will also give the Moabites into your hand. Hallelujah. Hallelujah. అసలు డైరెక్ట్ గా మోయాబీయుల్ని ఇచ్చేయచ్చు. See, God never gives you what you ask. God will give you beyond and above, far above what you can ask, imagine and think. Hallelujah. ఆయన మనల్ని అడిగింది ఎవడు? ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. Come on, come on, come on. You have to celebrate. You have to celebrate. Hallelujah. 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 Come on. Hallelujah. Hallelujah. See, God never gives little. దేవుడు ఉద్యోగం అడిగితే ఆయన మంచి ప్లేస్లో ఇస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉద్యోగానికి సంబంధించిన బంగ్లాని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అటెండర్ని ఇస్తాడు, డ్రైవర్ని ఇస్తాడు, కార్ని ఇస్తాడు. కమాన్. హల్లెలూయా. ఈయన అడగల, మీరు ఉద్యోగం అడుగుండొచ్చు. కమాన్. హల్లెలూయా. బ్రదర్ ఇది కూడా ఇస్తారా? యా, యూ హ్యావ్ టు డిగ్ ద ట్రెంచ్. ఈ బొర్రలో ట్రెంచ్. కమాన్. హల్లెలూయా. చాలా ఉన్నాయి కదా, చెత్తంతా బయట వేసి నౌ మేక్ ఎ ట్రెంచ్ ఇన్సైడ్ యువర్ మైండ్, ఇన్సైడ్ యువర్ హార్ట్. మీ హృదయంలో, మీ మనసులో గోతులు త్రవ్వుడి. Hallelujah. 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 ప్రభువా నా కొడుకు పెళ్లి చేయంటే ఆయన విశ్వాసనిస్తే చాలంటే విశ్వాసనే ఇవ్వడు. విశ్వాసంతో పాటు అందమైన విశ్వాసం ఇస్తాడు. కమాన్. హల్లెలూయా. మంచి అమ్మాయిని ఇస్తాడు. హల్లెలూయా. మంచి కుటుంబం నుంచి ఇస్తాడు. హల్లెలూయా. కమాన్. నువ్వు అడుగు వాటికంటే. కమాన్. హల్లెలూయా. 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 కర్చీఫులు తడిచి ఏడ్చేలాగా దేవుడు ఇస్తాడు. కమాన్. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. Now my thing is, are you willing to go and act? ఈ లోయనంతటిని గోతులతో నింపుడు. ఎన్ని గోతులు ప్రభా? నేను చెప్పను. నీ ఓపిక ఎంత చెప్పు. నువ్వు ఎన్ని తవ్వగలవు చెప్పు. నువ్వు ఎంత లోతు తవ్వగలవో చెప్పు. నువ్వు ఎంత వెడల్పు తవ్వగలవో చెప్పు. నేను దాన్ని నింపుతా. కమాన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లలు, నీ పశువులు, నీకు కావాల్సినవన్నీ దాంట్లో నుంచి సమృద్ధిగా త్రాగే వరకు నేను దాన్ని నింపుతాను. నేను హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now come on. That's the measure you need to ask God for the anointing. దేవా నాకు అభిషేకం కావాలి. నీకెంత కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏలియా మీద ఉన్నది కావాలా? ఎలీషా మీద ఉన్నది కావాలా? వీళ్ళందరిది కలిపి కావాలా? వీళ్ళది మించి కావాలా అని చెప్పి ఆయన ఏమనిసంటే, నా ఎందుకు విశ్వాసం వచ్చేవాడు నేను చేయు క్రియలను చేయను, నాకంటే గొప్పవి చేయను అని అన్నాడు. కమాన్. నీకెంత ఆకలి ఉంది? కమాన్. గో అండ్ dig a trench. కమాన్. హల్లెలూయా. Hallelujah. 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 And this thing, God, the Holy Spirit is drilling deeper and deeper inside my heart in a way that I could not even contain. Whether I want to see financial prosperity. Now come on, go and dig a trench. దేవునికి 1000 రూపాయలు ఇస్తున్నట్లయితే you have to dig a trench. You have to expand it. You have to make way. కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోయడు, విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయడు. Come on, you have to make space for God to show His blessing. Hallelujah. దానికి మళ్ళీ మీకు రెవల్యూషన్, మళ్ళీ అది ఇది ఇది. యూ డోంట్ నీడ్ బి ఎమోషనల్. యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ సమ్ విజ్డమ్. ఐ విల్ టెల్ యూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను. అతడు బీదలు కనికరించాడు కనుక అతని మరణ పడక మీద ఉన్నప్పుడు నేను అతనిని జ్ఞాపకం చేసుకునేది. యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్, అవి బూతులు ఏమనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎవరిని పని చేస్తాడని ఏమనుకోమాకండి. దానికి ఇన్సూరెన్స్, దీనికి ఇన్సూరెన్స్. నో. నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఎవరైనా కనపడినప్పుడు, if somebody stretches their hand, that's the insurance plan for your healing, for your disease. Come on. Hallelujah. Hallelujah. So for God to show mercy, దేవుడు మీకు కనికరము చూపాలంటే go and show mercy. Come on. Hallelujah.
రాజా నువ్వు గాడిదైపోతావు, బట్ లెట్ మీ గివ్ యూ విజ్డమ్. నీకు ఒక విజ్డమ్ ఇస్తాను, అదేంటంటే గో అండ్ హెల్ప్ ద పూర్, మేబీ దిస్ థింగ్ కెన్ బి స్టాప్డ్. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే గాడిద కాకుండా అయ్యే దానిని, ఐ మీన్ యూ కెన్ స్టాప్ ఇట్ బై మేకింగ్ సమ్ రూమ్, బై బీయింగ్ మెర్సిఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయం కఠినమైపోతే, మీ హృదయం దేవుడు మాట్లాడకపోతే, కెన్ ఐ సే ఎ బోల్డ్ థింగ్, గో అండ్ హెల్ప్ సమ్ పూర్ పీపుల్. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే పేదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ ఏ ఫూల్ విల్ టేక్ ద మనీ అండ్ డస్ నాట్ రిటర్న్ అని రాసింది దేవుని యొక్క వాక్యంలో. ఫూల్ మాత్రమే డబ్బులు తీసుకొని తిరిగి ఇడంట. ఇప్పుడు యెహోవా కప్పిస్తే ఆయన ఫూల్ కాదు, ఆయన తిరిగి ఇస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. See, God is not a fool. If you show, కనికరము చూపించు వారికి ఆయన కనికరము చూపిస్తాడు. ఆయన కఠినుల ఎడల ఆయన వికటము చూపిస్తాడు. ఆయన దయగల వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు. ఆయన కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఏం చేయాలంటే మీ పాకెట్లో కొన్ని 100 రూపీస్ నోట్స్, కొన్ని 50 రూపీస్ నోట్స్, అంటే ఇవ్వటం అంటే మీరు రూపాయలు చిరిగిపోయినవి, అతుక్కుపోయినవి బాగా నలిపేసి కూరగాయల వాళ్ళు కూడా ఇస్తే తీసుకొని అయిగా అది ఇచ్చేది. కొంతమంది గాడిదలాగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకని కొంతమంది పిలిచినా సరే ఏమైనా గాడి స్వభావం, మీ గాడి స్వభావం పోవాలంటే యు గెట్ ఇన్ టు దిస్ గివింగ్ స్వభావం. కమ్ ఆన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Your heart will become soft. దేవుడు మాట్లాడతాడు మీతో. ఆ 1000 బలులు అర్పించిన తర్వాత దేవుడు మాట్లాడాడు ఎవరితో? సొలొమోనుతో. మనం అనుకుంటే 1000 స్తుతులు చెప్పిన తర్వాత 1000, అందుకని కొంతమంది కోటాను కోట స్తుతులు అని లెక్క పెట్టుకుంటారండి. కోటాను కోట్లని ఎన్ని కోట్లు చెప్పాడు. ఒక్క మాటలో కోటాను కోట్లు ఇచ్చేస్తారు ఆ స్తుతులు. ఇంకోటి 1000 బలులు అర్పించాడు కాబట్టి 1000 స్తోత్రాలు చెప్పాలి. అది కాదమ్మా బలి. ఇట్ కాస్టెడ్ హిమ్ సో మచ్. డబ్బులన్నీ తగలేసాడు ఆ రోజున. ఆ బలిపీఠం పైనుంచి రక్తం పారుతా ఉంది ఒక కాలువలాగా. ఇంక ఈరోజు కనుక దేవుడు మాట్లాడకపోతే నా జీవితంలో ఇంక అయిపోయిందని చెప్పి మొత్తం ఉన్నదంతా ట్రెజరీ అంతా ఆ రోజు ఖాళీ చేసి పడేశాడు. అండ్ దెన్ గాడ్ అపియర్డ్. అది అర్థమైంది దేవుడికి. దిస్ మ్యాన్ రియల్లీ ఈజ్ సీకింగ్ ఫర్ మీ. హీ డిగ్ ఎ ట్రెంచ్ దేర్. కమ్ ఆన్, హల్లెలూయా. దట్ ఈస్ ద ట్రెంచ్ దేర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దెన్ అడగంది కూడా ఇచ్చాడు. దేవుడు నాకు జ్ఞానం కావాలి అంటే అదే చెప్తున్నాను. దేవుడు అడిగిందే కాదు, అడిగింది దేవుడు ఆయన అడుగు వాటి కంటే, కమ్ ఆన్, హల్లెలూయా, ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞానం ఒక్కటే అడిగావు, కానీ నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీకంటే గొప్పవాడు ఎవ్వడు లేకుండా నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, ఘనత, జీవము అన్ని ఇస్తున్నాడు సొలొమోన్. నువ్వు దావీదు కుమారుడు కాదు, నీ పేరు కూడా మార్చేస్తున్నాను. నువ్వు సొలొమోన్ కాదు, నువ్వు జెడైడా. నేను నీ పేరు పెడుతున్నాను. యు ఆర్ మై సన్ ఫ్రమ్ దిస్ డే. ఓ కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. Then God blessed him that day. Today you are not making a trench. Some people were so lazy. Now let me complete this. Hallelujah, hallelujah, hallelujah. Quickly, తర్వాత వచ్చినాం. ఏనా వచ్చిన సిస్టర్? మీరు ప్రాకారం కలిగిన పట్టణములను, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లను నరికి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. సో దిస్ ఇస్ వాట్ యూర్ గోనా డూ టు ద మోయాబైట్స్. ఆమేన్. మీరు ప్రాకారం కలిగిన ప్రతి పట్టణం ఇట్లా చేస్తారు. 20 వచనం తర్వాత ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. హల్లెలూయా, hallelujah. God has million ways to direct the provision to you. God has million ways to bring his word to fulfillment. God has million ways. Hallelujah. మనకు అర్థం అవ్వట్లేదు కాబట్టి అది జరగట్లేదు కాదు. నో, మనకు అర్థం అవ్వకపోయినా జరిగిద్ది అది. ఆమేన్, hallelujah. God has million ways to give you that seed, provide you that position, give you whatever that you are believing God for. Hallelujah, amen, hallelujah, hallelujah.
The real test is not the test you're doing. The real test is the test of faith to believe God. Hallelujah. మనం ఎదుర్కొనే పరీక్షలు కాదు, మనం చేసే అవి కాదు నిజమైన టెస్ట్. ద రియల్ టెస్ట్ ఇస్ క్యాన్ యూ బిలీవ్ గాడ్, క్యాన్ యూ మేక్ సమ్ రూమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంకు మనం ఏమన్నా రూమ్ ఇవ్వగలమా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు, సో ఉదయము ఇశ్రాయేలు నైవేద్యం అర్పిస్తారు. So that is the naivedjam, the time of morning sacrifice. It's a kind of like prayer. It's a kind of like a normal, daily routine of the Israeliki. So our time lo, these timings are very, very different. Endukante sayankala naivedjam appudu, there was this angel that came to Daniel. Amen. Hallelujah. 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 There is a miracle that is coming when you are praying, when you are worshiping, when you are in your daily routine. Hallelujah. Hallelujah. మీరు అనుదిన చర్యలో దేవుని స్తుతిస్తున్న ఆ సమయంలో దేవుడు మీ దగ్గరికి అద్భుతాన్ని తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన బ్రేక్ త్రూ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ యు మస్ట్ నాట్ మిస్ దట్ డిసిప్లిన్. యు మస్ట్ నాట్ మిస్ దట్ రొటీన్. Hallelujah. Amen. Hallelujah. In the morning sacrifice. So what has happened? నీళ్లు ఎదెము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. Hallelujah. Hallelujah. And then తర్వాత వచ్చిన what happened? తర్వాత వచ్చిన వీరు తమతో యుద్ధం చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. So they stood to fight it. Okay. And then 22వ వచనం. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. Hallelujah. See, God knows how to change the scenarios. God knows how to shift the shadows. God knows how to play with the enemy. దేవుడు శత్రువుతో ఎట్లా ఫైట్ చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ఎట్లాగా ఆయన దాన్ని నడిపించాలో, యుద్ధాన్ని జరిగించాలో హీ నోస్ ఇట్. ఆమేన్. సో ఆ నీళ్లు రక్తములా కనిపించినాయి వీళ్ళకి. సో ఏం జరిగింది అప్పుడు? వాట్ హ్యాపెన్? వర్స్ 23. గనుక వారు అది రక్తము సుమ రాజులు ఒకరినొకరు హతం చేసుకొని నిజముగా హతలేది మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందాం రండి అని చెప్పుకొనిరి. Hallelujah. See, when you act, God will act. Amen. మనం ఎన్ని కార్యం చేస్తే దేవుడు ఇతర కార్యం చేస్తాడు. And then God will cause some confusion in the camp of your enemies. Hallelujah. 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 And then the words goes something like this. And then verse 24 వచనం. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరికి రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. Hallelujah. 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 This is so powerful. వాళ్ళు ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయారు. దేవుడు ఇంత వారికి విజయం ఇస్తున్నా వాళ్ళు ఓడిపోయారు. లెట్ మీ షో యు వేర్ ఇట్ ఈస్. నౌ వర్స్ 25 25వ వచనం. మరియు వారు పట్టణం పడగొట్టి సమస్తమైన మంచి భూముల మీదను భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని సో పూర్తిగా నాశనం చేశారు. ప్రాకారంలో నిలిచి ఉండెను గాని ఒడిసెలలు విసురువారి దానిని చుట్టుకొని రాళ్ళు విసురుతూ వచ్చి. తర్వాత వచ్చిన మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తితోయ 700 మందిని ఏర్పరచుకొని ఏదోము రాజును వద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. So he tried to join with forces with other people. He took with him 700 men, drew swords to break through to the king of Edom, but they could not. The battle so intensified. ఎందుకంటే the Lord has already said I'm going to give victory. Now verse 27 what happened? 27వ వచనం. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను. గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయి ఇశ్రాయేలు మీద అప్పుడుదా గెలుస్తున్న వాళ్ళు the battle has shifted. ఇశ్రాయేలు ఓడిపోయారు, గెలుస్తున్న వారు ఓడిపోయారు. వై దిస్ థింగ్ హ్యాపెన్? చూడండి ఏమైపోయిందంటే దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్. ఈ రోజున శత్రువుకి లేకపోతే సాతానికి ఉన్నంత తెగింపు, లేకపోతే అవతల వాళ్ళకు ఉన్నంత తెగింపు దేవుని బిడ్డలకు లేదు ఈరోజు. దే వన్ ద బ్యాటిల్, లాస్ట్ ద విక్టరీ. దే వన్ ద బ్యాటిల్. వాళ్ళు యుద్ధములో గెలిచి విజయమును కోల్పోయారు.
Now, I don't know how you really understand this. మీకు ఈ వచ్చిన ఎట్లా అర్థమైందో, let me tell you, God has promised you so many things. దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడిగితే many people will say, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు బ్రదర్, ఆ వాగ్దానం ఇచ్చాడు బ్రదర్, దీన్ని ఇచ్చాడు బ్రదర్, దాన్ని ఇచ్చాడు బ్రదర్, బట్ నాకు ఇవన్నీ ఉన్నాయి, జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు చెప్పమంటారా? మీకు ఆ వాగ్దానం కావాల్సిన తెగింపు లేదు. The tenacity. ఇదిగో ఇది యెహోవా బాణము, రక్షణ బాణము, కొట్టు, నువ్వు కొట్టు అంటే 3 సార్లు స్టైల్గా కొడుతున్నట్టున్నాడు. నువ్వు 5-6 సార్లు కొడితే నీకు బొత్తిగా నిర్మూలన చేసి ఉండేవాడు అమోనీయులు అని అన్నాడు. Today the children of God were losing the prophesied possession or the promised possession. వాగ్దానం చేసిన ఆ సంపదను, లేకపోతే ఆ స్థితిని, ఆ ఆస్తి అవ్వచ్చు, స్థితి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద డెస్టినీని ఈరోజు చాలా మంది కోల్పోతారు. వై? బికాస్ యు ఆర్ లూజింగ్ ద టెనాసిటీ. ఆ తీవ్రత. ఊరికే ప్రార్థన చేసి బాగానే ఉంది కదా, జరుగుతుందిలే. ఊరికే ఎట్లా ఉంది కదా, జరుగుతుందిలే. ఏముంది బ్రదర్, జస్ట్ చర్చకొచ్చి వస్తే. యు లాస్ట్ ద టెనాసిటీ. The other way that I understand this, నాకు ఇంకొక మార్గం నాకు అర్థమవుతుంది విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చేసింది గోడ చేజార్చుకుంటున్నారు. దేవుడు ఇచ్చేసాడు, గాడ్ హ్యాస్ గివెన్ విక్టరీ. బట్ వాళ్ళు ఏం చేశారంటే, ఎంత తిగంపండి, తన వెనకాల నిలబడి, ఇంకా తనకి కొడుకులు కూడా లేరేమో, తనకు మారుగా ఉండవలసిన కొడుకుని తీసుకెళ్ళి సాక్రిఫైస్ చేసేసాడు. దేవుడు అనుకున్నాడు, చీ, నేను ఇటువంటి పేనాసోలు వెనకాల నేను ఫైట్ చేసేదని చెప్పి దేవుడు ఒకసారి ఆగిపోయాడు. ఒకసారి మార్నింగ్ ఆఫరింగ్ గుర్తుంచుంటుంది ఆయనకి, ఏమి ఇచ్చాడు మార్నింగ్ ఆఫరింగ్ ఇల్లోని. బై ద వే, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆఫరింగ్ హియర్, ఐ కెన్ టాక్, బట్ అండ్ దెన్ లుక్ ఎట్ దిస్ పర్సన్. దేవునికి దేవుడు ఈజ్ రైచియస్ మ్యాన్. ఈ అన్యుడైన రాజుకి ఇంత తెగింపుంది, నా ప్రజలకు లేదు. దే వర్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్, అండ్ దెన్ హీ జస్ట్ రిమూవ్డ్ హిస్ హ్యాండ్, అండ్ దెన్ ద wrath came against them. And then they lost the battle. One of the things that we need to keep all through our life, మన జీవితంలో మనం చనిపోయే దాకా, దేవుని రాకడ వచ్చే దాకా మనం కీప్ చేయాల్సిన 2 యాటిట్యూడ్స్ ఏంటంటే, an attitude of humility and an attitude of violence or resilient focus. తీవ్రత, and then at the same time తగ్గింపు, దీనత్వం. యూ మస్ట్ బి హంబుల్ ఎనఫ్ టు కరెక్ట్ ఎవ్రీ టైమ్ గాడ్ స్పీక్స్ టు అస్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం హంబుల్గా ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవడానికి హంబుల్గా ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా వ్యవహరించడానికి కూడా మనం హంబుల్గా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. And then when God said it, you need to act with all tenacity. Hallelujah. Hallelujah. మనం ప్రార్థన చేస్తే ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, మనం నమ్మితే ఎట్లా నమ్ముతున్నాం, మనం వాక్యం ధ్యానం చేస్తే ఎట్లా ధ్యానం చేస్తున్నాం, మన వాక్యం కన్ఫెస్ చేస్తే ఎట్లా కన్ఫెస్ చేస్తున్నాం. అండ్ దీని గురించి మాట్లాడుతూ టాకింగ్ అబౌట్ ఎలైజా. ఆ రోజు కోపం వచ్చేస్తుంది రాజు మీద. నువ్వు 3-4 సార్లు కొట్టుంటే, ఇంకా 6 సార్లు కొట్టుంటే నీకు, I would have given you, and the Lord had given you permanent victory. And they remember the story, and then దైవజనుని తీసుకెళ్ళి దాంట్లో they kept him in this tomb, and then 1 year, after 1 year, ఆ వచ్చిన చదువుదామా, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20th verse. Yeah, please help me. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత, ఎంత 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు, నాకు అర్థం అవ్వట్లేదు ఈ విషయం అసలు. I could not really understand this. There was no worship, there was no prayer, there was no meeting, but the anointing is still there. Hallelujah, hallelujah, hallelujah. అక్కడ వర్షిప్ ఏం లేదు, అక్కడ ఏమీ లేదు. There was no prayer meeting. ఎవరు వచ్చి ప్రార్థన చేయట్లేదు, ఎవరు ఇదేం చేయట్లేదు. But there is still the anointing in the bones of Elisha. ఎలీషా యొక్క ఎముకల్లో దేవుని యొక్క జీవం ఉండిపోయింది, అభిషేకం ఉండిపోయింది. Hallelujah, hallelujah. The Lord told me something very, very powerful that is becoming bigger and bigger and bigger in my life. Elisha did not allow death to stop him from touching the next generation. Come on, hallelujah.
మీకు అర్థం అవ్వాలని చెప్పిన మాట మళ్ళీ చెప్తాను. ఎలీషా did not allow his death to stop him from touching the next generation. ఎలీషా తన యొక్క మరణము నెక్స్ట్ జనరేషన్ని టచ్ చేయటానికి, అడ్డుపడటానికి అనుమతినివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఒక విషయం. God told me something very powerful. Son, if it is in my mind for you to touch a generation, if it is in my mind for you to go and do something, I mean ఏదైనా చేయాలని నా మనసులో నేను అనుకున్నాను, నీకు ఏదైనా చెప్తే, don't let anything stop you from doing it. అది చేయడానికి ఏది కూడా నీ జీవితంలో అనుమతించొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు చాలా మంది వై దే ఆర్ నాట్ యాక్టింగ్ అంటే ఎందుకు వెళ్ళి స్టెప్ తీసుకోవట్లేదు అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నా గురించి ఏం మాట్లాడతారు, వీళ్ళు ఏం చెప్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ లెట్ ఎనీథింగ్ స్టాప్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, రైజ్ అప్ ఫ్రమ్ ది యాషెస్. కమ్ ఆన్, హల్లెలూయా. అది దేవుని యొక్క మనసులో ఉంటే నువ్వు బూడిద నుంచి లే, సమాధిలో నుంచి రా. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద పాస్ట్, షేక్ ద డస్ట్ ఆఫ్ ద పాస్ట్, షేక్ ద చైన్స్ దట్ హావ్ టైడ్ యు. మిమ్మల్ని ఏమేమి బంధకాలు కట్టేసినాయో దాన్ని విరగొట్టేసేయండి. కమ్ అవుట్, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ జనరేషన్ దట్ ఇస్ డైయింగ్ దట్ వాంట్స్ టు లివ్. హల్లెలూయా. చచ్చిపోతున్న ఒక తరాన్ని దేవుడు మీ ద్వారా లేపాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah, hallelujah. He did not allow his death. అబ్బా, ఏమి బతుకది. నాకు అప్పుడు అనిపించింది, హౌ మచ్ కాన్సెక్రేటెడ్ లైఫ్ ఎలీషా మైట్ హ్యావ్ లీవ్డ్. ఎలీషా ఎటువంటి ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించుంటాడు అనిపించింది నాకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దే గివ్ ఎక్స్క్యూజెస్. నాకు ఇది ఉందండి, నాకు అది ఉంది బ్రదర్, నన్ను వీళ్ళు అనట్లేదండి, నేను ఇది వస్తే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారండి. హే, లెట్ మీ టెల్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ స్టాపింగ్ యువర్ యాక్షన్? వాట్ ఈస్ ఇట్ దట్ స్టాపింగ్ యువర్ అనాయింటింగ్? వాట్ ఈస్ ఇట్ దట్ స్టాపింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్? ఏది దేవుని యొక్క అభిషేకం మీ జీవితంలో ఆపుతా ఉంది? దేవుని యొక్క ప్రణాళిక ఏది మీరు చేయకుండా, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వర్ బ్లాకింగ్ యువర్ లైఫ్? కొంతమందికి మనుషుల యొక్క బలహీనత, కొంతమంది శరీర సంబంధమైన బలహీనత, కొంతమంది అనారోగ్య బలహీనత, కొంతమంది దేవుని కోసం జీవించాలనుకుంటారు. కొంతమందికి శరీర సంబంధమైన బలహీనత, సమ్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్, ఫ్లెష్లీ థింగ్స్, వ్యసనములు. లెట్ మీ టెల్ యూ డియర్ సెయింట్స్, నాకు చచ్చిపోయిన వాళ్ళు బతికే అభిషేకమే ఉంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరున్న పరిస్థితిలో నుంచి కూడా పైకి వచ్చే అభిషేకం. there is so much anointing, hallelujah. If there is an anointing that can raise people from the death, I'm telling you, there is an anointing that can raise you from your past, raise you from your brokenness, raise you from the chains that you're tied to, hallelujah. మీరు ఏ బంధకములో ఉన్నారో దాని నుంచి లేపగలిగిన అభిషేకము ఉంది. ఆమేన్, hallelujah, 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 hallelujah. You need to choose and decide for yourself. The simpler definition of consecration, ప్రత్యేకమైన జీవితానికి ఒక సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, టు స్టే డెడ్ విత్ ద లివింగ్ అండ్ టు స్టే అలైవ్ విత్ ద డెడ్. బతుకున్న వాళ్ళ దగ్గర చచ్చిపోయిన వాళ్ళగా ఉంటాం, చచ్చిపోయే వాళ్ళ దగ్గర బతుకున్నట్టు ఉంటాం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కాన్సెక్రేటెడ్ లైఫ్ అంటే. There are some things people, వీళ్ళు పిలుస్తున్నారు బ్రదర్, వాళ్ళు పిలుస్తారు బ్రదర్, వీళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం చచ్చిపోయినట్టు ఉండాలి మనం. The other day I went to my relatives, మార్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. there is a small meeting అంటే I was just thinking, నాకు సడన్గా మా అత్త గుర్తొచ్చాడు. అంటే మా డాడీ వాళ్ళ అక్క, she passed away. సో నేను మామూలుగా I was there, I was having lunch, I and my wife. నాకు సడన్గా మాట్లాడుతూ అంటే అక్కడ నేను కొంతమంది రిలేటివ్స్ని చూసాను. సమ్ ఎల్డర్లీ పీపుల్ చూసి నేను మాట్లాడుతూ నాకు సడన్గా నేను ఐ వాజ్ జస్ట్ లాస్ట్ వీళ్ళు మాట్లాడుతున్నా నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ సంథింగ్. అదేంటి సడన్గా నా నోట్ నుంచి అత్త రాలేదా అన్న మాట వచ్చి నాకు సడన్గా నా మైండ్, అరే అత్త వెంట్ టు బి విత్ ద లార్డ్, అత్త చనిపోయారు కదా, దేవుని దగ్గరికి వెళ్ళారు కదా. నా మైండ్ ఎందుకు అట్లా ఆలోచన, వీళ్ళందరూ చూస్తే నాకు సడన్గా నాకు అట్లా అనిపించింది.
సో అది సడన్గా మాట అనగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళరా అన్నాడు. Come on. And then I just lost somewhere. The Lord said, son, you have to act like dead men with the people that were living in the world. And you must come alive for the people that were dying in the world. ఈ లోక సంబంధమైన వాటికి బతికే వాళ్ళ దగ్గర నువ్వు చచ్చిపోయినలాగా ఉండాలి. You don't bother, you don't go, you don't attend, you don't be in that place, you don't have contact with this. But for those who are dying, let your anointing come alive. Hallelujah. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం అది జీవించును గాక. May the Spirit of the Lord come upon you mightily. Hallelujah. 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 Amen. Hallelujah. Now here is the word of the Lord today. Your action needs some tenacity. మీ కార్యాచరణకి తీవ్రత కావాలి. Amen. Hallelujah. తీవ్రత, passionate or tenacity. ఇంకా నాకు వేరే వేరే పదాలు వస్తున్నాయి. Violence or resilience, intensity, తీవ్రత. చెయ్యి తిమ్మిరికొనినంత తీవ్రత, కత్తి అతుక్కుపోయినంత తీవ్రత. Come on, hallelujah. హల్లెలూయా. చేతులు బరువెక్కిపోతున్నా ఆ ముసలి వయస్సులో వృద్ధాప్యములో చేతులు పైకి అట్లాగే ఎత్తి ఉంచుట. హల్లెలూయా. తీవ్రత. హల్లెలూయా. బికాస్ గాడ్ ఈస్ గివింగ్ విక్టరీ. చూడండి, అది పట్టుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. ఆ చేతులు ఎత్తితే విజయం ఇస్తారు. నేను ముసలోనని కూడా కనికరం లేదా ఆయనకి అనుకోవచ్చు మోషే. నో. I mean, we cannot question God. I mean, if you're lifting hands, I mean, that's all you need to do. Hallelujah. 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 Tenacity. సూర్యోదయము వరకు చేతులు ఇట్లాగే ఉంచాడు. Hallelujah. And the same thing you see in Joshua's life. సూర్యాస్తమయం వరకు ఈటిని ఇట్లా ఎత్తిని ఈటిని దించలేదంట. He might be 85 years old that time. ఈట ఎంత బరువు ఉంటుందో, ఎందుకంటే హాయి పట్టణాన్ని, రాజుని, దేశమును, ఆ ప్రజలను నేను నీకు ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. లిఫ్ట్ అప్ యువర్ జావెలిన్ టు దట్ సిటీ. యెహోషువ, నీ ఈటిని ఎత్తు, నేను ఇచ్చేసాను నీకు అన్నాడు. ఇంకంతే అట్లా ఎత్తి పట్టుకున్నాడు. ఇంకంతే. Hallelujah. 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 I don't know what God is telling you to do. Tenacity is important. Tenacity. తీవ్రత. ఈరోజు చాలామంది చర్చికి వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. But I don't know what you're getting and picking up here. But there is an anointing that can raise you from the death. There is an anointing that can raise you from your depression, from your disappointment. There is an anointing here. You just need to, swallow it. Just absorb it into your spirit. మీ ఆత్మలోకి దాన్ని తీసుకోవాలి. One time David Oyedepo, great man of God, he went to a place, I think US వెళ్ళినట్టున్నాడు. He was called for a meeting and then ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ హోస్ట్ ఆయన ఏం చెప్పారంటే, దిస్ ఈస్ ద రూమ్ దట్ వీ యూజ్ టు గెస్ట్, అంటే ఆ ఇల్లు అంతటిని మా దగ్గరికి వచ్చే గెస్ట్ మినిస్టర్స్ మాత్రమే వాడతామని చెప్పారంట. గెస్ట్ మినిస్టర్స్ అంటే వాక్యం చెప్పడానికి వచ్చి, ఇంక మేము పడుకోవటం కానీ, మా పిల్లలు పడుకుంటాం కానీ, మేము ఎవరు వాడటానికి వాడడం. దిస్ హౌస్, దిస్ ఎంటైర్ హౌస్, దిస్ బిగ్ హౌస్ ఇస్ డెడికేటెడ్ టు ఓన్లీ పీపుల్. సో హూ కేమ్ లాస్ట్? సో ఇక్కడ ఎవరు వచ్చి వెళ్ళారు అంటే, ఇంతకుముందు ఎవరు వచ్చి వెళ్ళారు అని అడిగారంట ఆయన. అడిగితే కెనెత్ కోప్లాన్ అండ్ గోరియా కోప్లాన్, దే కేమ్ అండ్ విజిటెడ్. ఎన్ని రోజులు అవుతుంది అంటే, దే కేమ్ మేబీ 4-5 months అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. దే స్లీప్ ఇన్ దిస్ బెడ్, వాళ్ళు ఈ బెడ్ మీద పడుకున్నారంటే, ఎస్. దే యూజ్ దిస్ ప్లేస్, ఎస్. దే యూజ్ దిస్ ఫర్నిచర్ హియర్, ఎస్. ఓకే, వెళ్ళిపోయారంట. అండ్ దే వెళ్ళిపోయిన తర్వాత David told his wife, we both gonna sleep here today. అండ్ యాక్చువల్గా పడుకోడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ఈరోజు రాత్రి నేను పడుకుంటున్నాను. వీఆర్ బోత్ స్లీపింగ్ ఆన్ దిస్ బెడ్, ఈ మంచం మీద పడుకుంటున్నాం. అండ్ దెన్ whatever we do not have in Kenneth Copeland, we ask God, we receive it while we are sleeping here.
ఈ దైవజనుడు కెనెత్ కోప్లాండ్లో దేవుడు ఏం ఉంచాడో అది నాలో లేదో, నేను లెగిసే లోపల దేవుడు నాకు కావాలి. ఐ వాంట్ దిస్. దేర్ ఈస్ ఎన్ అనాయింటింగ్ ఇన్ దిస్ రూమ్. Both husband and wife, they prayed and then they slept in that room. I mean, in the middle of the night, he got a vision. దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేంటంటే కంప్లీట్గా చెయ్యి అంతా పురుగులతో తినేసిన చెయ్యి ఒకటి కనిపించింది ఒక వ్యక్తికి. And then the Lord said to him, go and pray for this hand. So David, he walked in this dream and then went and laid his hands on ఆ చేతి మీద, తన చేతి నుంచి ప్రార్థన చేస్తే in front of his eyes in the dream, ఆ కలలో ఆ చర్మము, నరాలు, కండరాలు అన్ని రావటం చూశాడు. అది చూసిన వెంటనే the Lord spoke to him, son, today I am releasing you into the creative ability of the anointing. క్రియేట్ చేసే ఎబిలిటీ ఉన్న అనాయింటింగ్లోకి నేను విడుదల చేస్తున్నాను. And that is the anointing that you don't have, which I have placed in Kenneth Copeland. I am giving it to you. Hallelujah. 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 Ante, he said, I received that day. And then he came back. I mean, I went back to Nigeria. Nigeria వెళ్ళిపోయాడు. And then that's how I started. I mean, ఇప్పుడు ఆయన చర్చ 5 లక్షల మంది చర్చ అది. Come on, hallelujah. Hallelujah. That's how he started universities. 750 పైన స్కూల్స్ ఉన్నాయి ఆయనకి. Come on, hallelujah. Universities were there. That's how the creative ability came into me. Come on, hallelujah. 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 రేపు పొద్దున్నే ఐరన్కి, తన చర్చికి కావాల్సిన ఐరన్కి ఎన్నో $1 million కావాలని వాళ్ళు ఫోన్ చేస్తే రేపు పొద్దున నుంచి తీసుకెళ్ళమన్నాడు అంట. వాళ్ళు ఆవిడ ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేవు, 2 రోజులు వారం రోజు 4 రోజులు టైం అడగచ్చు కదా అంటే, లేదు ఆయనకి రేపు ఇస్తానన్నా, నేను రేపు ఈయనంటే నా మాట పోతుంది. సో ఐ కెనాట్ పే యూ టుమారో బికాస్ హీ మైట్ థింక్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పే. సో హోల్ నైట్ హీ వాస్ నీలింగ్ ఆన్ దెన్ లిఫ్టింగ్ హిస్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 గంటలకి there somebody is knocking at his door. And then he said, వాళ్ళు ఈ టైంలో అసలు ఆయన కలవటానికే అవ్వదు, 4 గంటలకి వచ్చి కొడతా ఉన్నారు. there is a person that is flying to US వెళ్ళిపోతున్నాడు అంటే, అర్జెంటుగా మిమ్మల్ని ఒక్కసారి జస్ట్ అట్లా కలిసి అట్లా జస్ట్ 2 నిమిషాలు కలిసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సరే ఆవిడండి, సరే నేను చెప్తానంటే కాల్ హిమ్. సో he came. By the time he came, it was 5 AM in the morning. ఉదయం 5 గంటలకి. He said, sir, sorry to disturb you. I don't take your time. Please receive this cover అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే ఏంటి కవర్ అని తీసి, this $1 million check that was written and given. Hallelujah. Hallelujah. And he told that man to collect the check at 10 o'clock in the morning in the office for the other iron man. ఏదో మార్గమున నీళ్ళు వస్తాయి, గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా. Come on, hallelujah. Come on, hallelujah. Come on, hallelujah. Go and make some space for God, I'm telling you. Go and act. You need some tenacity. మీరు ఇక్కడ అనుకుంటున్నారేమో there is nothing అని. There is anointing, there is words that were spoken over this place. సంవత్సరం రోజు చర్చ జరిగింది ఏంటంటే రాళ్లతో, రప్పలతో. Come on, hallelujah. 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 I am telling you, there may not be sometimes sermons. మీరు కొన్నిసార్లు మీరు వాక్యం ఏమైనా అవసరం లేదు, కొన్నిసార్లు పాటలే ఉండాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు exuberant message ఉండాల్సిన అవసరం లేదు. But there is an anointing that is saturated in the house of God. Right here I am telling you. Hallelujah. That has the ability to bring you out of anything that you're facing. మీరు ఎదుర్కొంటున్న దేంట్లో నుంచి బయటికి మిమ్మల్ని రిజరెక్ట్ చేసే అభిషేకము ఉంది. Hallelujah. Hallelujah. You need to bank on that anointing and place a demand on God. And I'm telling you, you'll see some great things in your life. Come on, give the Lord somebody. The Lord is praising this place. Hallelujah. Come on, I'm coming out. I am digging deep. I am going wide. I am going long. I am breaking in. I am breaking through. Hallelujah. I am going deeper in my spiritual life. I am going deeper in every area of my life. I am making a trench. I am digging ditches all over. Hallelujah. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. కమాన్, మనం ఒక 60 సెకండ్లు అన్ని భాషల్లో ప్రార్థన చేద్దాం తుఫాన్ లాగా. కెన్ యు ఆల్ ప్రే? కమాన్. మెందెలే బ్రోస్ నేమన కిసెడెలే ezondoro brosso todo della brachiste fene na maketele zende na broko tana na mande libre sike di tolo na mondo fana makade di fede fede zende du fratana na mandi zefele non na maketi fede bradike te do da boss le vede tire da castile zandra kine na makele zende ro broko tuna na makata fede do broko li fede. Pray as if your entire life depends upon this moment right now. Pray as if your entire life depends upon this moment. ఈ నిమిషము నీ జీవితం అంతా ఈ నిమిషం మీద ఆధారపడింది అన్నట్టుగా ప్రార్థన చేయాలి. Come on, people at the back, people in the middle, people everywhere. Come on, lift your voices. Man Deusike, Zende Rakile, Zebra Namasto, Zobola Bife, Sembra Nakada, Zebeliboso, Sura Brakise, Fele Bifeke. Yeah, you can be your failure. You might have done some mistakes, but the Lord is telling, son, raise up from the ashes. Raise up from the ashes. Raise up from the ashes. Shake the dust of the past. ఆ బూడిదల నుంచి లే అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గతము అన్న ఆ దుమ్ముని దులిపేసే అని అంటున్నాడు ఆయన. కమ్ ఆన్, మేక్ రూమ్ ఫర్ మీ. ఇదిగో మృతుల నుంచి నీవు లే, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించును అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జెందే కేరబాసులు kerenamosi befelinasi sembra na costa dina na mandele frikir. Father, in the name of Jesus, I pray that you release your fresh breath upon your people this morning, Father. Hallelujah. Don't lose the battle over the prophesied victory. They were already ఆయన victory ఆయన పలికేశాడు, మీరు ఓడిపోతున్నారు. No. Tenacity. ఆయన చెప్పకపోతే వేరే విషయం, ఆయన వాగ్దానం చేయకపోతే వేరే విషయం, ఆయన జయం ఇవ్వను అంటే అది వేరే విషయం. కానీ జయమిస్తానని చెప్పి ఆయన జయమును ఇస్తుండగా నిర్లక్ష్యముతో ఉండద్దు. Don't lose because of your laziness. Hallelujah. Father, I pray that you will infuse us with that holy violence, Lord. Hallelujah. అపరిశుద్ధమైన తీవ్రత, అపరిశుద్ధమైన టెనాసిటీని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. That we will not pray ordinarily, casually, Father. That we will not believe casually. That we will not speak your word casually. That we will not act casually, Lord. Oh, we come, Lord. I'm stepping into groaning right now. The Spirit of the Lord is groaning right now, breaking somebody's chains today. Maybe you're disappointed with your life. మీ బలహీనతల చేత నిరుత్సాహంతో ఉన్నారేమో. Maybe you're just beating up yourself. నేను దీన్ని ఆపేద్దాం అనుకుంటున్నాను. No. Son, don't stop there. The Spirit of the Lord is taking me over. The Spirit of the Lord is taking me over. The Spirit of the Lord is taking me over. Every bondage of depression be broken today in the name of Jesus. Every reminder of the past be broken in the name of Jesus. గతమును గుర్చిన గమనము నజరేయుడైన యేసు నామమున ఆయన రక్తము మీ మెమరీలో నుంచి తుడిచివేయును గాక. Strength in your heart. Strength in your heart. Hallelujah. Thank you, Father. Oh, we give you praise, glory and honor in Jesus' precious name. Everybody said, Amen. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.